వచ్చి లైట్ ఉన్నా మైక్ రైట్. ప్రకటన గ్రంథంలో అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధం చేయవనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయినది విశేషమైన సంగతి. పరలోకంలో స్థలము లేకపోయింది. యుద్ధం జరిగిన తర్వాత పరలోకంలో స్థలం లేకుండా పోయింది. యుద్ధము జరగక మునుపు అపవాదికి పరలోకంలో స్థలం ఉంది. యుద్ధం జరగక ముందు అపవాదికి పరలోకంలో స్థలం ఉంది. యోబు గ్రంథం, ఇది యుద్ధం జరగక ముందు సంగతి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని దాన్ని వారిని అడుగగా అపవాది, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది పరలోకంలో ప్రవేశించినప్పుడు ఎందుకు వచ్చాడంటే నెట్టేసినాడు. ఎందుకు వచ్చాడు బయటకు అనలా, అప్పుడు నెట్టేయబడలేదు కాబట్టి. అప్పటిదాకా పడద్రోయబడలేదు. పడద్రోయబడితే ముఖం చూసేదానికి అవకాశం, ముఖం చూపించడానికి వీలు లేకుండా పడద్రోయబడ్డాడు వచ్చిన గొడవ. కాబట్టి ఇప్పుడు పడద్రోయబడలేదు కనుక, పరలోకంలో యుద్ధం జరగలేదు కనుక, ఆ జరగని కారణాన అపవాది వాడు దేవుని దూతలు ఆయన సముఖంలో కొట్టడానికి వచ్చినప్పుడు, దేవుని దూతలు దేవుడు మీటింగ్, అది దేవుని దూతలు దేవుడు మీటింగ్ వేసుకున్న సమయంలో అపవాదికి పని ఏంటి? ఎవరు ఆహ్వానం పంపించారు మీటింగ్ రమ్మని? ఎవరు ఆహ్వానం పంపించలా. వారికి ఏదో పని ఉంది. దేవదూతలు దేవుని సముఖంలో ఆయన ఏదో మాట్లాడుకోవడానికి వాళ్ళు వచ్చారు. దేవదూతలు దేవుని సన్నిధిని కూటకు వచ్చిన దినమొకటి తటస్థించను. ఆ దినమున అపవాదివాడు వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోతే పరమదేవుడు ఏం చెప్పాలి? అంతకుముందు త్రోసివేయబడిన వాడు ఒకసారి త్రోసివేయబడ్డంటే మీద ముఖం చూపించడానికి వీలుండదు. కాబట్టి అంతకుముందు త్రోసివేయబడలేదు కనుక వెళితే పరమదేవుడు సాతానుతో ముఖపరిచయం ఉన్నవాళ్ళలాగా పలకరించి మాట్లాడతాడు. విరోధ భావం ఉన్నట్టు కాకుండానే విరోధం లేనివాడైనట్టుగా పలకరించి మాట్లాడతాడు. కాబట్టి అది దేవుని దూతలతో పాటు ఆయన సముఖానికి వెళ్ళినప్పుడు
దూతలు పలకరించినట్లేదు పరమాన్ దేవుడు. అపవాదిని పిలిచాడు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగాడు. కుశల ప్రశ్నలు అడిగాడు. ఇంటికి బంధువు వస్తే అడిగినట్టు అడిగాడు అన్నమాట. ఎప్పుడు వచ్చారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ అన్నట్టు. కాబట్టి ఏం చెబుతున్నాడంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని మొదటి ప్రశ్న అడిగాడు. వాడు సమాధానం చెప్పాడు, నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూ అయితే నా సేవకుడు యోగుని చూసావా అని అడిగాడు. రెండో ప్రశ్న, ఇన్ని ప్రశ్నలు ఎందుకు లేనిపోయిన గొడవ, వాడికి నీకు సంబంధం లేకపోతే. చూడకేం లేయా, నువ్వు వాడిని చుట్టూ కంచేసావు, అందుకే నమ్మకంగా ఉన్నాడు, చూసి వచ్చాను, నాకు కడుపు మండింది అన్నాడు. వాడు కడుపు మండింది అన్నమాట. యోగును చూసేటప్పటికి కడుపు మండింది. ఎందుకంటే దేవుడు యోగును దగ్గరికి పోనీయకుండా కంచి వేసి పెట్టాడు. యోగు కలిగిన దాని అంతటికీ చుట్టూ కంచి వేసి అపవాది లోపల పోనీయకుండా అతని చుట్టూ కంచి బయట పెట్టేశాడు. చూశానులే ఏమంటా, యోగును చూశాను అంటావేంది పెద్ద విశేషంగా, నువ్వు అతని చుట్టూ కంచి వేసావు కదా, నన్ను పానీకుండా చేసావు కదా, యోగు దగ్గరికి అన్నీ తిరిగి వస్తాను కానీ యోగు దగ్గరికి పోవడానికి లేకుండా చేసావు. అంతకాని అతను పెద్ద భక్తుడు అయి ఉన్నాళ్లే, అంతేగాని నన్ను పోనిస్తే ఆడు భక్తి సంగతి నీ సంగతి తెలుసుకునేవాడు నేను ఎప్పుడో. ఆ సంగతి మాట్లాడేశాడు. సరిపోయి చూడు కావాలంటే నీకేం చేత అయితే అని వదిలిపెట్టేశాడు. కంచి తీసేసాడు, పో కావాలంటే అన్నాడు. అప్పుడు యోగు దగ్గరికి వెళ్ళి అతని సంగతిని తేల్చుకోవటానికి, అతని సంగతి ఏంటో తన దేవుని సంగతి ఏంటో వాళ్ళిద్దరి సంబంధం ఏంటో తెంచేయకుండా పోతాను నేను అనే ఉద్దేశం తెలిపాడు. ఈ పెద్ద బాంధవ్యము ఆయన నిన్ను కాపాడినందుకు నువ్వు ఆయన భక్తుడు అయి ఉంటాం కదా, ఇది జరిగిందంతా. ఇప్పుడు ఆయన కాపాడు, నువ్వు భక్తుడు అయి ఉంటావా, నీ సంగతి ఆయన సంగతి తెలుసుకొని నన్ను వచ్చేసాడు. వచ్చేసి తాను చేయదలుచుకున్న సమస్తమైన కీడు చేసేసాడు. కీడు చేస్తే ఇప్పుడు చూడు ఏం తిడతాడు, తిట్టేస్తాడు దేవుణ్ణి అని ఎదురు చూశాడు. తిట్టలో ఏం చేయాల. 7,000 గొర్రెలు ఒక్కరోజే పోయినాయి. 7,000 గొర్రెలు ఒక్కరోజు పోయినాయి. 1000 ఎడ్లు, 500 అరకలు దున్నుతున్నాయి. 1000 ఎడ్లు ఒకసారి పోయినాయి. ఆడుగాడిదలు పోయినాయి, ఒంటిలు పోయినాయి, ఆస్తి పోతే పోయింది. పని వాళ్ళందరూ పోయారు. 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. ఆశతో పాటు 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. ఇంక భక్తిగా ఉంటాడా? ఎవడుంటాడు భక్తిగా? నేను జబల్పూర్లో క్లాస్ చెప్తుంటే అక్కడ సువార్థికుడు ఉన్నాడు. సువార్థికుడు ఒక తాగుబోతు రౌడీ కొడుకున్నాడు. ఆ రౌడీ కొడుకుని రౌడీని చంపేశారంట ఆ రోజున. నా దగ్గరకు వచ్చి, ఏం దేవుడు అయ్యా, నా బిడ్డని కాపాడని దేవుడు అనేసాడు. అంత సమాచారం. అసలే రౌడీ మనిషి తాగుబోతు రౌడీ పని చేస్తున్నాడు. రౌడీని చంపేశాడు. అది వచ్చిన గొడవ. నా దేవుడు నా బిడ్డని కాపాడలేదే, ఇంకేం దేవుడు అన్నాడు. అంతే సమాచారం. అలాగన్నవాడు కాదు యోబు. 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. 7 కొడుకులు 3 కుమార్తెలు ఒక్క రోజే చనిపోయారు ఒకే దెబ్బతో. ఆ రోజునే 5,000 గొర్రెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతలు ఎడ్లును, 500 ఆడుగాదులు కలిగి బహుమంది పనివాళ్ళు కలిగిన మనిషి. ఒక్క రోజున వీళ్ళంతా పోతే, అందులో బిడ్డలు కూడా ఒకేసారి పోతే, చూడు దేవుడు తిడతాడు లేడు. ఇప్పుడు చూస్తూ ఉండి దేవుడు నేను తిడతాడు లేడు యోబు అని ఎదురు చూస్తూ ఉండేటప్పటికి యోబు దేవుని ఎట్లా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళను, యెహోవా నామమునకు స్థితి కలుగునుగా కనేశాడు. అంటే ఎంత ప్రయత్నం చేసినా కొత్త లేదని మళ్ళీ ఒకసారి పోయాడు అక్కడికి. సిగ్గులేనాడు కదా, మళ్ళీ పోయాడు. ఏమయ్యా, రెండోసారి వచ్చావు కదా, మళ్ళీ నా సేవకుడు యోబుని నువ్వు అనవసరంగా నన్ను బాగు చేయడానికి పర్మిషన్ తీసుకున్నావు. చూసే ఇప్పుడు ఏమన్నాడు, ఎలాగున్నాడు? ఉన్నాడులే, శరీరానికి ఆరోగ్యం ఉంది కదయ్యా అన్నాడు.
శరీరానికి ఆరోగ్యం లేకుండా చేయి ఇప్పుడు, సరిపో నీ ఇష్టం వచ్చినట్టు అనేటప్పటికి వచ్చాడు. ఎముకలు అంటున్నంతగా సిలువలు పెట్టేశాడు దేహానికి. ఎముకలు అంటున్నంతగా దేహానికి సిలువలు పెట్టేసి కంపు కొట్టే పరిస్థితిలో మనిషిని దింపేసేసాడు. మామూలు వేదన కాదు, బాధ కాదు. దూరంగా భార్య దగ్గరకు రాలేని పరిస్థితి. వాసనకి భార్య దగ్గరికి వెళ్ళలేకపోతుంది భర్త దగ్గరికి. ఎందుకయ్యా లేనిపోయిన దేవుడి భక్తి? ఆయన తిట్టేసి ఆత్మహత్య చేసుకుంటే పోలా లేనిపోయిన గొడవ అంతా అన్నది అమ్మ. ఆమెను కూడా ప్రేరేపించాడు అపవాది. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడతావు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి? దేవుని దగ్గర నుంచి మేలే పొందాలన్నా, మేలు పొందేం కదా, కీడు పొందకు తగమా అనేసేసాడు. అపవాది రెండోసారి ఓడిపోయాడు. అందువలన ఇంత చేసి కూడా రెండోసారి వెళ్ళిపోతాడు. అపవాది పోతే దేవుడు పలకరిస్తాడు, పడద్రోయబడిన తర్వాత పలకరించడు, ముఖం చూడటానికి ఇష్టపడడు, లోనికి రానీయుడు. అది పరలోకంలో ప్రకటన గ్రంథంలో జరిగిన కార్యక్రమం. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఏం జరిగిందంటే, పరలోకం ముఖం చూడకూడదు పడదోయబడ్డాడు. ఆడు భూమి మీద అటు ఇటు తిరిగి అక్కడికి వెళ్ళేవాడే, భూమి మీద ఉన్నవాడే. తిరిగి అటు ఇటు వెళ్తాము, అటు ఇటు తిరిగి అక్కడికి వెళ్తాడు. కానీ ఇప్పుడు అటు ఇటు తిరిగేవాడు కానీ ఇక్కడికి రావద్దని పడదోశాడు. అది కథ. నువ్వు ఎక్కడోడు అక్కడే ఉండరా, అది సమాచారం. ఇంతకుముందు ఎక్కడోడు అక్కడ ఉండకుండా ఎక్కడోడు తిరుగుతూ అక్కడికి వెళ్ళేవాడు అన్నమాట. అర్థమైందా? అందువలన నువ్వు భూమి మీద కదా అక్కడికే సాగు, అక్కడ సాగు అక్కడ పడేసేసాడు. అది కథ. కాబట్టి ఇది అపవాది యొక్క పతనం సమాచారం. క్రీస్తు ప్రభు బలితో ఎప్పుడైతే ఆయన దేవుడి సముఖంలోకి వెళ్ళిపోయాడో, మొదటి నిబంధన కాలంలో జరిగిన పరిశుద్ధుల యొక్క, విశ్వాసుల యొక్క అపరాధం నుండి పరిహారం ఎప్పుడు కలిగిందో, ఆ మూల్యమైన రక్తంతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి మీద నేరం చెప్పడానికి ఇక అవకాశం లేకుండా పోయింది. వారందరికీ విమోచన సంపాదించిన దేవుని కుమారుడు అక్కడ ఉన్నాడు. ఇంకెవరి మీద కేసు పెడతాడు? కేసు పెట్టడానికి అవకాశం లేకుండా మా పడద్రోయబడిన మాట వాస్తవం. అపవాది పడద్రోయబడిన సమాచారం దానికి సంబంధించింది. కానీ మనం మాట్లాడుతున్న యోధా పత్రికలో పడద్రోయబడినవాడు అపవాది కాదు. యోధా పత్రిక యోధా పత్రికలో మరియు తమ ప్రధానత్వము నిలుపు కనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, పడద్రోయబడిన దేవదూతలనా? పడద్రోయబడిన దేవదూతలను ఉందా? కాదు. నీ ప్రధానత్వం నిలుపుకొని దేవదూతలు. తన నివాస స్థలంలో విడిచిన వారు అన్నాడు కానీ స్థలం నుంచి పడద్రోయబడిన వారు అనలేదు. వాళ్ళు పడద్రోయబడిన వాళ్ళు కాదు, వాళ్ళే పడిపోయిన వాళ్ళు. పడద్రోయబడటం వేరే, పడిపోవటం వేరే సమాచారం. మీరు విశ్వాసం నుంచి పడ్డారనుకో, మిమ్మల్ని ఎవరు పడద్రోయలా, మీరే పడిపోయారు. విశ్వాసం నుంచి పడిపోవటం వేరు, పడద్రోయబడటం వేరు. కాబట్టి అపవాది పడద్రోయబడ్డాడు, వాడు పడిపోలా. కానీ ఇక్కడున్న వారు పడద్రోయబడిన వారు కాదు, పడిపోయిన వారు. నివాస స్థలం విడిచిన వారు, పడిపోయిన వాడు కూడా కాదు కనీసం. కాబట్టి తన ప్రధానత్వం నిలుపు కనుక తన నివాస స్థలం విడిచిన దేవదూతలు మహాదిన జరుగు తీర్పునకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. వాళ్ళని ఏం చేశాడంటే నిత్య పాశములతో బంధించి భద్రం చేశాడు. కాబట్టి అపవాదిని బంధించి భద్రం చేయాల, నిత్య పాశంతో అపవాదిని బంధించలా. అపవాది బంధించడం అనే కార్యక్రమం 20వ అధ్యాయం ప్రకటనలో వేరే సందర్భం. ఇది మాత్రం బంధించి కటిక చీకటిలో భద్రం చేసి పెట్టాడు. మీరు నీ తీర్పు అనుభవించాల్సి, రేపు జరగబోయే నిత్య తీర్పుకు మీరు లెగవలసిందే. అప్పుడు దాకా ఇక్కడే ఉండండి. కటిక చీకట్లో నిత్య పాశంతో బంధించి భద్రం చేశాడు. ఆ దేవదూతలు ఎవరు?
కాబట్టి ఇప్పుడు ఈ దేవదూతలు ఎవరో మనం గ్రంథం నుంచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానత్వం నిలుపుకొని దూతలు ఎవరు? మలాకి గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనం సమాచారం రాయబడింది. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు. ఎవరు దేవుని దూతలు? ఇప్పుడు యెహోవా దూతలు. నేరుగా పేరు చెప్పేశాడు. దేవుని దూతలని ఒక్కమడి మామూలుగా ఉమ్మరాశిగా చెప్పలా. ఈ దేవుని దూతలు ఎవరి దూతలు చెప్పారు? యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు. గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రమును నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధించెదరు. కాబట్టి దేవదూతల్లో ఒక వెరైటీ తమ నివాస స్థలము నిలుపుకొని, తమ ప్రధానత్వం నిలుపుకొని దేవదూతలు. యాజకులు ఇశ్రాయేల్లో ప్రధానత్వము అనుగ్రహించబడిన దూతలు. మామూలు ప్రధానత్వం కాదు. ప్రధానత్వం అంటే దేవుని సముఖానికి వెళ్ళే ప్రత్యేకమైన ఆధిపత్య అధికారము వారికి మాత్రమే ఉంది. ఇశ్రాయేలు జనాంగము ఎంతమంది దేవుని ప్రజలున్నా దేవుని ప్రజలందరూ దేవుని సముఖాన్ని సన్నిధికి నేరుగా వెళ్ళడానికి అవకాశం ఉండదు. దేవుని సన్నిధికి వెళ్ళే మహత్తరమైన అవకాశ భాగ్యము యాజకులకు మాత్రమే అనుగ్రహించబడింది. ప్రధానత్వం అది. దాన్ని నిలుపుకోండి. వాళ్ళు యాజకులకు అనుగ్రహించబడిన ప్రధానత్వాన్ని యాజకులు నిలుపుకోలేదు. వారు యెహోవా దూతలు. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు. గనుక జనులు వారి నోట యెహోవా ఇలాంటి ధర్మశాస్త్రం నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధించెదరు. యాజకులారా, మీకు ప్రధానత్వం ఇది. మీ దగ్గర నా ధర్మశాస్త్రం గ్రంథం ఇచ్చాను. గ్రంథ రూపంలో ఉన్న దేవుని యొక్క ధర్మశాస్త్రము యాజకుని దగ్గర మాత్రమే ఉంటుంది. మనుషుల దగ్గర కాపీలు ఉండవు. రాజు ఏం చేయాలంటే, రాజుగా వచ్చినవాడు వారి చేతిలో నుంచి ఉన్న ధర్మశాస్త్రంలో ఒక పుస్తకాన్ని తీసుకొని, నాకు కొంచెం ఇరా, నేను కూడా రాసుకుంటా దాన్ని అని దాన్ని తీసుకొని రాజు సింహాసనం మీద కూర్చున్నవాడు యాజకుల చేతిలో ఉండే ధర్మశాస్త్రాన్ని కాపీ చేసుకోవాలి. అలాంటి ప్రధానత్వం ఇవ్వబడిన వారు యాజకులు. రెండవ విశేషమైన సంగతి ఏమంటే, దేవుని అతి పరిశుద్ధమైన స్థలంలో లేక పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించే అధికారము యాజకులకు మాత్రమే ఉంది. ఇక్కడ ఒక తెర ఉందనుకో, ఈ లోపలిది అతి పరిశుద్ధమైన స్థలం. ఆ కాలంలో కాదు, ఇక్కడ ఒక తెర ఉంటుంది, పెద్ద తెర. ఈ లోపల ఉండేది అతి పరిశుద్ధమైన స్థలం. అతి పరిశుద్ధమైన స్థలంలో పెట్టి ఒకటి ఉంటుంది. ఈ పెట్టి పేరు మందసం. ఈ మందసం లోపల 3 ప్రత్యేకమైన వస్తువులు ఉంటాయి. ఒకటి, ఇశ్రాయేలు అరణ్యంలో తిన్న మన్నా ఉందే, మరుసటి రోజుకు అది వాళ్ళు ఉంచుకుంటే కంపు కొట్టేది, వాసన కొట్టేది, పురుగులు పట్టేది. కానీ ఆ మన్నాను తీసి ఒక బంగారు పాత్రలో పెట్టి ఈ పెట్టిలో పెడితే ఎన్ని సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా ఏమి కాకుండా భద్రంగా ఉంటుంది. అలాంటి ఒక మన్నా బంగారు పాత్ర ఒకటి ఉంటుంది లోపల పెట్టిలో. రెండో విశేషమైన సంగతి, ఆ పెట్టిలో ఇంకేం వస్తువులు ఉంటాయంటే, ఇశ్రాయేల్ మధ్యలో, గోత్రాల మధ్యలో తగాదా వచ్చింది. అంటే మోషే అట్ట పెద్ద మహానాయకుడు, యాజకుడు, మేము మాత్రం యాజకత్వం చేయలేమా అని తగాదా వస్తే, మరే నాయన మీ గోత్ర పెద్దలందరూ మీ కర్రలు తీసుకురండి, నా చేతికి ఇవ్వండి, ఈ కర్రని దేవుని సమ్ముఖంలో పెడతాము, ఎవరిని దేవుడు కోరుకుంటాడో వాని కర్ర చిగురుస్తుంది అని చెప్పేశాడు. అప్పుడు ఆ కర్రన్నీ కుటుంబాల పండు గోత్రంలో కర్రలు తీసుకొచ్చి దేవుని సమ్ముఖంలో పెడితే ఆ అహరోను కర్ర మాత్రమే ఎండిపోయిన కొంకి కర్ర, పోటీ వేసుకొని తిరుగుతాడే, పోటీ వేసుకొని తిరిగే కర్ర, చేతి కర్ర
బాదం పూలు పూసింది, ఆకులు తొడిగింది. అందుకని అహరోను దేవుడు నేను ఏర్పాటు చేసుకున్న శాశ్వతమైన యాజకత్వం అహరోను సంపాదించిందని రుజువు చేయడానికి జ్ఞాపకార్థంగా పెట్టిలో ఉంటుంది కర్ర. అహరోను యాజకత్వం కర్ర ఉంటుంది లోపల. మూడవ వస్తువు, సీనాయి కొండకెక్కి హోరేబులో నుండి 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. 2 పలకల మీద దేవుని ఏలుతో రాయబడిన 2 పలకలు. ఆ 2 పలకలు లోపల ఉంటాయి. ఆ పెట్టి ఉంటుంది దాంట్లో. ఆ పెట్టి ప్రక్కనే ఇది పెట్టి ప్రక్కన ఇంకొకటి ఇక్కడ, దీన్ని సువర్ణ దోపార్తి అంటారు. ఇప్పుడు ఇది కాదు, అక్కడ ఉండేది సువర్ణ దోపార్తి అంటాడు అన్నమాట. ఇక్కడ ఒక తెర ఉంటుంది. ఈ లోపలికి ఎవడు రాకూడదు. ఎవడన్నా వచ్చాడా చస్తాడని చచ్చాడన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు ఎవడు లోపలికి ప్రవేశించేదానికి, తొంగి చూసేదానికి కూడా అవకాశం ఉండదు. లోపలికి వచ్చి చచ్చిపోతారు. ఎందుకంటే దేవుడు ప్రసన్నతోటలు అక్కడ. పరమందు దేవుడు ఆయన ప్రసన్నతను పెట్టి మీద షకీలలో ఉంచుతాడు. నేను ఇక్కడ వీటి మూటిని నేను దీవిస్తున్నాను అని చెప్తానికి. దేని? అహరోను యాజకత్వము నా ఇష్టాన్ని, నాకు చిత్తానుసారమైంది. ఈ నిబంధన పలకలు నా చిత్తము. ఈ మన్నా నా ప్రజల కొరకు నేను ఇచ్చిన దీవించిన పాత్రని దీవించడానికి ఆయన పరలోకపు దేవుని యొక్క ప్రసన్నత దాని మీద ఉంటుంది. అందువలన ఈ ప్రసన్నతను సమీపించడానికి ఎవరు తెగించడు. ప్రధాన యాజకుడు ఒక్కడే. సంవత్సరానికి ఒక్కసారి, నేరుగా రావడానికి లేదు. తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు రక్తం తీసుకొని భయంతో లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ రక్తాన్ని దేవుని సన్నపులు ప్రోక్షించి పరమందున దేవుని శాంతిపరిచి బయటకు వెళ్తాడు. ఈ మహత్తరమైన భాగ్యము ఈ అహరోను సంతతి వారిది. వారి ప్రధానత్వం వారిది వాస్తవానికి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉండేది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఒక దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభం మీద 7 దీపాలు ఉంటాయి. ఆ 7 దీపాలకు సంబంధించిన ఒలివ నూనెతో ఆ దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ దీపపు కాంతిలో యాజకులు మాత్రమే నడుస్తారు. యాజకులు నడిచే దీపకాంతి, ఆ దీపకాంతిలో యాజకులు మాత్రమే నడుస్తారు. వారికి ఒక బల్ల ఉంటుంది ఆ మూలన. ఆ బల్ల మీద యాజకులు మాత్రమే, ఇంకెవరు తినకూడని రొట్టెలు ఉంటాయి. వారి ప్రధానత్వం ఎలాగంటే, ఈరోజు చేసి వరుసనే రొట్టెలు దొంతలుగా పెడతారు. పెట్టి అయిపోయిన తర్వాత ఈరోజు చేసిన రొట్టెలు ఈరోజే తినేయాలి. రేపటి దాకా మిగిలిన అంటే ఆ సద్ది రొట్టెలు వాళ్ళు తినకూడదు. వాటి తీసి పడేయాలి. ఈ పడేసే రొట్టెలు కూడా ఇశ్రాయేల్లో ఎవడు తినకూడదు. ప్రధానులు వాళ్ళు ప్రధానత్వం వారికి అంతగా అనుకరించబడింది. ఆ ప్రధానత్వాన్ని వారు నిలుపుకోలేదు అనేది కేసు ఇక్కడ. యెహోవా యాజకులకు అనుగ్రహించబడిన ఈ ప్రధానత్వాన్ని వారు నిలుపుకోలేదు. వారు తినే భోజనము మరింకోటి ఎవరు తినకూడదు. వారు ప్రవేశించే స్థలంలో మరి ఇంకెవరు ప్రవేశించకూడదు. వారు చేసే యాజక కార్యక్రమాలు ఇంకెవరు చేయకూడదు. ప్రధానత్వం వారికి అనుగ్రహించబడింది. అలాగున ఇశ్రాయేలులో ప్రధానత్వము యాజకులకు అనుగ్రహించబడింది. కాబట్టి ఈ ప్రధానత్వం అనుగ్రహించబడిన యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు. వారు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు అన్నాడు 19వ సమాచారం. ఎప్పుడైతే ప్రధానత్వం నిలుపుకోలేదో నేను పదంలోకి బయటికి అనేసాడు అంతే. వారి నివాస స్థలాల నుంచి బయటికి నెట్టేసి కటిక చీకట్లో బంధించి నిత్యపాశాలు పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళబట్ల మీ సంగతి ఆకరణ తెలుసుకోబోతున్నారని దాచిపెట్టాడు. కాబట్టి ప్రధానత్వం నిలుపుకొని ఈ దేవుని దూతలు ఒక వెరైటీ, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా. వారికి అనుగ్రహించబడిన ప్రధానత్వం అంతా ఇంత అని చెప్పడానికి వీలు ఉండదు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే, ఈ ప్రధానత్వం ఎంతవరకు ప్రధానత్వం అంటే, ఈ వారి దేవుని సమ్మూహంలో ధూపం వేయటానికి వారికి మాత్రమే అనుగ్రహించబడింది అధికారం. ఇంకెవరికే అనుగ్రహించబడాలి. రాజులకు కూడా లేని, ఇశ్రాయేలు రాజులకు కూడా లేని మాత్రమే ప్రధానత్వము వారికి మాత్రమే అనుగ్రహించబడింది.
ధూపార్తిని చేత పట్టుకుని దేవుని సముఖంలో ధూపం వేసే ఆ మహాఘనత యాజకులకు అనుగ్రహించబడింది. సామాన్య ఇశ్రాయేలుకు అనుగ్రహించబడలా, రాజులకు అనుగ్రహించబడలేదు. అది ప్రధానత్వం. అది పొరపాటున ఎవడైనా ధూపం పట్టుకున్నాడు, ధూప వేదికను పట్టుకుని శాపం పడి శపించబడి బయటకెళ్ళాలంతే సమాచారం. వారు పట్టుకుని ధూపం వేస్తే ఇబ్బందిలా, ఈ వేరే ఎవడైనా పట్టుకుని ధూపం వేస్తే శపించబడతాడు. అలాంటి ప్రధానత్వము అనుగ్రహించబడిన వారు ఈ దూతలు, యెహోవా. కాబట్టి యాజకులకు పరమందు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రధానత్వము అద్భుతమైన ప్రధానత్వం. దేవుని మందిరంలో సేవ చేసేది, యెహోవాకు ధూపం వేసేది, సముఖపు రొట్టెలను తినేది, వెలుగులో నడిచేది, దేవుని ఆవరణలో ఉండే మహత్తరమైన ఆధిక్యత యాజకులకు మాత్రమే ఉంది. ప్రభువుని యేసు బ్రతికిన దినాలు ఉన్నాయనుకో, ఆయన సహితము లోపలికి రావడానికి వెళ్ళలేదు. దేవాలయంలోకి యేసుప్రభు వెళ్ళాడంటే యాజకుడున్న స్థలానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అది ప్రొహిబిటెడ్ ఏరియా. ఇక్కడికి మామూలు ఎవరు రాకూడదు. ఇశ్రాయేలు గోత్రముల్లో యాజకులకు సంబంధించిన మనుషులు మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. అలా కాకపోతే బయటే ఉండాలి. అలా దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు, సృష్టికర్త మానవ రూపంలో వెలిశాడు. ఆయన రావడానికి ఆయన కూడా ఛాన్స్ లేదు. ప్రధానత్వం మనకు అనుగ్రహించబడింది. అలాంటి ప్రధానత్వం అనుభవించిన వాళ్ళు వారు. కాబట్టి యాజకులు అంటే మామూలైన మనుషులు కాదు. వాళ్ళు ఇశ్రాయేలు గోత్రంలో పరమందున దేవుడు ప్రత్యేకించుకొని ఏర్పాటు చేసి నిలబెట్టిన ప్రధానత్వం కలిగిన దేవుని దూతల వాళ్ళు. యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని వారి నోట మాత్రమే మనుషులు నేర్చుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం పుస్తకం వారి దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు. ఒకవేళ ఎవరి దగ్గర కావాలంటే దేవుని పర్మిషన్తో రాజు సింహాసనం మీద కూర్చున్న ఆయన వాళ్ళ చేతిలో ఉండే ఒక పుస్తకం తీసుకుని రాసి మళ్ళీ అసలు ఒరిజినల్ వాళ్ళకే ఇచ్చేయాలా. అలాంటి ప్రధానత్వం అనిపించిన వాళ్ళు దేవదూతలు. అలాంటి ప్రధానత్వం అనిపించిన దేవదూతలు యాజకులు. కాబట్టి ప్రధానత్వం అనిపించిన యాజకులు ఒక సంగతి మీకు తెలియజేశాను. ఇంకా ప్రధానత్వం అనిపించిన యాజకు ఇంకా దేవుని దూతలు ఇంకెవరు ఆ సంగతి మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఈ రాత్రిపూట వరుసనే ఒక్కొక్కరిని తీసుకొచ్చి వారి ప్రధానత్వం ఏమేమై ఉంటుంది, ఏ ప్రధానత్వం దేవుడు అనుగ్రహించాడు, దాన్ని ఎలాగూ నిలుపుకోలేదని గ్రంథం తెలియజేస్తుందో సమాచారం మీకు వివరించుతాను. అందువలన కళ్ళు మూసుకొని దేవదూతలు పరలోకం నుంచి దేవుడు సాతాను పడేశాడు, వాళ్ళతో పడినోళ్ళు అని లెక్క కట్టొద్దు. గ్రంథాన్ని గ్రంథంగా అర్థం చేసుకొని పరమదేవుని సముఖంలో మనుషులు బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యానికి వక్రమైన వ్యాఖ్యానం చేయకూడదు. అందువలన దేవుని గ్రంథం ఎలాగున్నదో ఉన్నది ఉన్నట్టుగా మనుషులు మాట్లాడుకోవాల్సిన బాధ్యత కలిగిన వారు అయినారు. కాబట్టి పడద్రోయబడిన సాతానుకును ఈ పడిపోయిన ఈ దూతలకు సంబంధం లేదు. వీరు వేరే, సాతాను పడద్రోయబడటం, ఆ దూతలు పడద్రోయటం వేరే కార్యక్రమం. అది శిలువ మరణం అయిన తర్వాత ప్రభువుని యేసు తన విమోచన రక్తంతో పరలోకానికి వెళ్ళినప్పుడు ఇక మీద పరలోకంలో అతను ముఖం చూపించడానికి వీల్లేని స్థితిలో అపవాది పడద్రోయబడిన మాట వాస్తవం. అది వేరే. ఇది ప్రధానత్వం నిలుపుకోకుండా తమ నివాస స్థలం విడిచిన దేవదూతలు అనే వీరు వాస్తవం ఏం చెప్పాలంటే గ్రంథంలో సాతాను దేవదూతని సంబోధింపబడలేదు. సాతాను దేవదూతని సంబోధింపబడలేదు. సాయంత్రం వచ్చినాక మీతో మాట్లాడితే సమాచారం వదిలిపెట్టేయండి. నమస్కారం. దేవుడు ఏం సంకల్పించాడో ఆ సందేశమే రాయించాడు గ్రంథంలో. కాబట్టి బైబిల్లో నమ్మచ్చు. రెండవ విశేషమైన సంగతి ఏమని చెప్పాడంటే కొందరు రహస్యంగా జొరబడ్డారు.
క్రమంలో కాకుండా, మర్యాదలో కాకుండా, క్రొత్త నిబంధన నియమంలో కాకుండా, కృపా ఏర్పాటులో కాకుండా, క్రీస్తు ప్రభు తన ప్రజలను స్వీకరించే విధానంలో కాకుండా కొంతమంది రహస్యంగా జొరబడ్డారు. భక్తిహీనులకు క్రీస్తు ప్రభు సంఘంలో స్థలం లేదు. భక్తిహీనులకు క్రీస్తు ప్రభు సంఘంలో స్థలం లేదు. ఒకవేళ భక్తిహీనుడు ఎవడైనా ప్రవేశించాడంటే రహస్యంగా జొరబడిన వాడే అని తెలియజేసి, వారు మన దేవుని కృపను కామాతులతో దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాగ దుర్వినియోగం చేసేవారు అద్వితీయ నాథుడు ప్రభువునైన యేసుక్రీస్తుని కూడా వారు విసర్జించుతున్నారు. కాబట్టి భక్తిహీనతగా బ్రతికే మనుషుడు క్రీస్తు ప్రభువును అంగీకరించట్లేదు. భక్తిహీనంగా ఎప్పుడైతే బ్రతకడం ప్రారంభించాడో ఆ రోజున క్రీస్తు ప్రభువును విసర్జించి భక్తిహీనానికి వచ్చాడు అనే సంగతి. కాబట్టి ఇలాంటి భక్తిహీనులు రక్షణలో ఉండరు, వారి రక్షణ కొనసాగదు అనే సంగతి చెప్తూ, ఇశ్రాయేలుని దేవుడు రక్షించినా సరే వారిలో అనేక మంది ఆయనకి ఇష్టలుగా ఉండకపోయినందువల్ల మధ్యలో రాలిపోయారు. రక్షించబడినంత మాత్రాన మరి జరిగిన సమాచారం ఏం కాదు. రక్షింపబడిన వారు రక్షణ కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణలో కొనసాగించకపోతే రక్షణ ఎప్పుడైనా ఊడిపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేశాడు. అందుకని ఇప్పుడు ప్రత్యేకమైన ఉదాహరణ చెప్పాడు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఇశ్రాయేలీలు, పూర్వకాలం ఇశ్రాయేలీలు రక్షించబడిన, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన, విమోచన గానం చేసిన, ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించిన, ఆత్మ సంబంధం ఒకే పానాన్ని పానీయం చేసిన, అరణ్యంలో వారు నమ్మకంగా పోయిన కారణాన రక్షించారు. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకూడదు. చెడ్డవాటిని ఆశించిన వారు రక్షించబడిన తర్వాత కూడా లయమైపోతారు. వారు వ్యభిచరించిన వారు రక్షించబడినా సరే వ్యభిచరించారంటే మళ్ళీ నాశనం అయిపోతారు. అలాగూ కరెక్ట్ అని చెప్తే సణిగిన వారు నాశనం అయిపోయారు. సణగొద్దు, వ్యభిచరించొద్దు, విగ్రహాలను చేయొద్దు, ఎలాగూ చేసిన వారందరూ నశించిపోయారు. కనుక రక్షించబడిన వారు రక్షణ కొనసాగించుకోవటానికి క్రమమైన జీవిత విధానానికి అలవాటు పడాలనే సంగతి ఉదయకాలం మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సొదొమ గొమొర్రాల యొక్క దుస్థితి గురించి మాట్లాడుకున్నాం. సొదొమ గొమొర్రాల వాళ్ళు దేవుని యొక్క కృపను అనుభవించకుండా వ్యభిచార మనసు కలిగిన వారైనందున వారిని కూడా దేవుడు నిత్యాగ్ని దండనకు పాత్రలుగా ఎంచి వారిని శిక్షించిన సంగతి చదువుకున్నాం. ఆ మీదట తమ ప్రధానత్వం నిలుపుకోకుండా తమ నివాస స్థలం విడిచిన దేవదూతలు ఎవరు అనుకుంటూ వచ్చి ఒక రకమైన దేవదూతను చూసాం. ఆ దేవదూతలు దేవుని యాజకులు, పాత నిబంధన యాజకులు తమ ప్రధానత్వం నిలుపుకొని దేవుని దూతలు. కాబట్టి దేవుడు వారికి ప్రధానత్వంగా ఏమిచ్చాడంటే యాజక ధర్మం ఇచ్చాడు, దేవుని సముఖంలోకి వెళ్ళే అవకాశం ఇచ్చాడు, దేవుని సన్నిధిలో ధూపం వేసే భాగ్యం ఇచ్చాడు, దేవుని పరిశుద్ధ స్థలంలో నివసించడానికి అవకాశం అనుగ్రహించాడు, దేవుని దీవించబడిన సమ్ముఖపు రొట్టెలు తినే మహత్తరమైన కృప అనుగ్రహించాడు. ఇలాగూ అనేకమైన కృపలు అనుభవించి ఇశ్రాయేలులో శ్రేష్టమైన ఘనమైన వారిగా ఎంచబడిన వారు సైతం ఆ స్థితిని కాపాడకపోతే ఆ ప్రత్యేకమైన మనుషుల్ని జాగ్రత్త తీసుకొచ్చి బంధించి కటిక చీకట్లో పెట్టేశారు. మీ సంగతి ఆయనకి తెలుస్తానని చెప్పేశాడు. కాబట్టి ఇలాగూ తమ ప్రధానత్వం నిలుపుకొని మరొక రకమైన దూతలు గ్రంథంలో ఉన్నారు. రెండవ రకమైన, మొదటి వాళ్ళు యాజకులు, రెండవ రకము ప్రవక్తలు. కాబట్టి హగ్గయి 1వ అధ్యాయం 13వ వచనం 13వ వచనం సమాచారం రాబడింది. హగ్గయి 1వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం సమాచారం రాబడింది. హగ్గయి అనేవాడు యెహోవా ప్రవక్త. 1వ అధ్యాయం 1వ వచనంలో 13వ వచనం ఏమంటున్నాడంటే యెహోవా దూత అయిన హగ్గయి అన్నాడు. ముందేమో ప్రవక్త అన్నాడు, ప్రవక్తను యెహోవా దూత అన్నాడు. ఆయన నేను అనలేదు, గ్రంథం అంటుంది. కాబట్టి ప్రవక్తలు యెహోవా దూతలు, యాజకులు యెహోవా దూతలని నేరుగా చెప్పాడు మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో. ఇప్పుడు ప్రవక్తలని
యెహోవా దూతలని దేవుని గ్రంథం పిలుస్తోంది. ప్రవక్త అయిన హగ్గయి అని 1వ అధ్యాయం 1వ వచనం చెప్పిన తర్వాత 13వ వచనంలో యెహోవా దూత అయిన హగ్గయి అన్నాడు. కాబట్టి ప్రవక్త అయిన హగ్గయి యెహోవా దూత అయి ఉన్నాడు. కాబట్టి ప్రవక్త యెహోవా దూత అయి ఉంటాడు. కాబట్టి యెహోవా దూతగా ప్రవక్త తన ప్రధానత్వం నిలుపుకోకపోతే నిత్యాగ్ని దండన పొందటానికి కటిక చీకట్లో నిత్యపాశంతో బంధింపబడి ఉంటారు అని సంగతి. కాబట్టి ప్రవక్తల యొక్క గతి కూడా అలాగే ఉంది. యాజకుల గతి ఎలాగుందో ప్రవక్తల గతి అలాగే ఉంటుంది. నిత్య ప్రధానత్వం నిలుపుకోకపోతే ప్రవక్తలు దేవుని ప్రజల మధ్యలో ప్రధానత్వం కలిగిన వాళ్ళు. ప్రవక్తలు దేవుని సందేశం వినిపించేవారు. ప్రవక్తలు రాజులను అభిషేకించేవాళ్ళు. వాళ్ళకు అనుగ్రహించబడ్డ ప్రత్యేకమైన ఆధిక్యత. ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలు తొలి రాజు అయిన సౌలును అభిషేకించాడు. సౌలు నిరాకరించబడిన తర్వాత సౌలు స్థలంలో రాజు అయిన దావీదును అభిషేకించిన ఘనత ప్రవక్త అయిన సమూయేలుకే దక్కింది. కాబట్టి ప్రవక్తలు రాజులను సహితం అభిషేకించే ఆ మహత్తరమైన ఉన్నత స్థానంలో ఉన్నవారు. ప్రవక్తలు దేవుని సందేశం అందించడం మాత్రమే కాకుండా దేవుని పక్షంగా రాజులను అభిషేకించే ఘనమైన పదవిని అలంకరించిన వారు ప్రవక్తలు. తమ ప్రధానత్వము అలాంటి ప్రధానత్వం అలాగ అనుగ్రహించబడింది. ఈ ప్రధానత్వం నిలుపుకోకపోతే దేవుడు ప్రవక్తలకు ఇచ్చిన ప్రధానత్వం నిలుపుకోకపోతే ఏం చేస్తాడు? ప్రవక్తలను సైతము తమ ప్రధానత్వం నిలుపుకోకపోతే తమ నివాస స్థలం విడిచిన దేవదూతలాగా వారిని కటిక చీకట్లో నిత్యపాశంతో బంధిస్తాడు. యాజకులనే అలాగ చేస్తే దించేస్తే ప్రవక్తలకు చేస్తే మనకు చేయరా? అది సందేశం. కాబట్టి నీ గతి కూడా ఎలాగుంటుందో గుర్తుపెట్టుకో. దేవుడు ప్రవక్తలనే లక్ష్య పెట్టలా, దేవుడు యాజకులనే లక్ష్య పెట్టలా. మరి నీ సంగతి ఏమై ఉంటుంది? కాబట్టి నీవు ఆ ప్రధానత్వం నిలుపుకొని దేవుని యొక్క దూతలకే ఇలాంటి గతి పెడితే ఒక సాధారణమైన క్రైస్తవుడిగా నీకు అనుగ్రహించబడిన కృపను నిలుపుకోకుండా కామాతృత్వానికి దుర్వినియోగం చేసావనుకో, నీ గతి అంతకంటే దౌర్భాగ్యంగా ఉండబోతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకొని ప్రత్యేకించి తేటగా తెలియజేస్తున్నాడు. అందువలన దేవుని పిల్లలు నీతిగా బ్రతకాలి, దేవుని పిల్లలు భక్తిగా బ్రతకాలి, దేవుని పిల్లలు న్యాయంగా బ్రతకాలి. నీతి న్యాయములు అనేవి వారి వీధుల్లో ప్రవహిస్తుండాలి. వారి జీవితంలో నీతి న్యాయములు తేటగా ప్రదర్శించబడుతుండాలి. నువ్వు నీతి కలిగిన వాడివై న్యాయం కలిగిన వాడివై బ్రతకటం అనేది దేవుడు కోరుకున్న విశేషమైన సంగతి. కాబట్టి దేవుని ప్రజల మధ్యలో నీతి న్యాయములు అనేవి ప్రత్యక్షంగా కనిపించుతూ ఉండాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా భక్తిహీనులైతే నీతి న్యాయాలు ఉండవు. అపవిత్రత దుర్మార్గత మాత్రమే ఉంటుంది. భక్తిహీన జీవితంలో నీతి న్యాయాలు ఉండవు. నీతి న్యాయాలకు స్థానం కావాలంటే భక్తి కావాలి. నీతి న్యాయాలకు స్థానం కావాలంటే దేవుని భయం ఉండాలి. అందువలన నువ్వు అలా నిలబడకపోతే నీ రక్షణ కూడా పోతుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేయడానికి యోధా గారి యొక్క రచనలో పరిశుద్ధాత్మ సందేశాన్ని మనుషులకు తెలియజేస్తున్నాడు. ఏమనుకుంటున్నావో? నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావు అనుకుంటున్నామేమో. బ్రతకూడదు. తమ ప్రధానత్వం నిలుపుకొని దేవదూతలకే ఇలాంటి గతి పెడితే, మహత్తరమైన యాజకులకే గతి పెడితే, గొప్ప ప్రవక్తలకే గతి పెడితే మరి నీ గతి ఎలాగుండబోతుంది? అది సందేశం. కాబట్టి ప్రధానత్వం నిలుపుకొని వాళ్ళు రెండో బ్యాచి ప్రవక్తలు, యెహోవా దూతలు. ప్రవక్తలు మూడవది యెహోవా దూతలుగా భూరాజులు జీవితాన్ని కొనసాగించారు. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో భూరాజులు, ఈ రాజు తూరు రాజు అన్నమాట. 28వ అధ్యాయం మొదటి నుండి సమాచారం చదువుతాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించుము,
ప్రభుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతను, దేవత అంటే దేవుడు అన్నమాట ఇంగ్లీష్లో, ఐఎమ్ ఏ గాడ్ అన్నాడు అంతే. ఐఎమ్ ఏ గాడ్ అన్నాడు అంతే. అరే ఏంటి ఐఎమ్ ఏ గాడ్ అంటావు? అవునరా నేను దేవుడిని అన్నాడు. తెలుగు తర్జుమాలో దేవత అన్నాడు అంతే సమాచారం. దేవతనే తెలుగు తర్జుమా, ఇంగ్లీష్లో ఐఎమ్ ఏ గాడ్ అన్నాడు. నేను దేవుణ్ణి, దేవునికి తగినంత దేవుడమైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవయుండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. ఎంత గవర్నమెంట్ సంగతి అది. దేవునికి తగినంత అభిప్రాయం ఎలాంటి అభిప్రాయం అంటే దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది లేదు అనేది దేవుని యొక్క అభిప్రాయం, అది వాస్తవం. కానీ తూర్రాజు ఏమనుకున్నాడంటే, నాకు దేవునికి అంత అభిప్రాయం, నాకు అసాధ్యమైనది ఏది లేదు, ఏంటంటే నాకు సాధ్యం కానిదేముంది అని ఆలోచన చేస్తున్నాడు. దేవుడు అంత అభిప్రాయం కలిగిన వాడై ఉన్నాడు. నువ్వు దేవుడు కాక మానవుడవయుండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదు. జ్ఞానము చేతను, వివేకం చేతను, ఐశ్వర్యం చేతను, ఐశ్వర్యము నొంది తిని నీ ధనాగారములోనికి వెండి బంగారమును తెచ్చుకుంటువి. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేత వర్తకం చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటువి. నీకు ఐశ్వర్యము కలిగినందున నీవు గర్వించిన వాడవైతివి. నీ ప్రధానత్వం నిలుపుకోకుండా గర్వించావు, పడిపోతున్నావు. కాబట్టి ప్రధానత్వం నిలుపుకొని వాడు ఎవడన్నమాట? భూరాజులు ప్రధానత్వం నిలుపుకొని వాళ్ళు. తమ ప్రధానత్వం నిలుపుకొని దేవుని దూతలుగా పనిచేసిన వారు భూరాజులు. ఈ లేఖనం తీసుకునేది సాతాను కంటగట్టేది, యెషయా గ్రంథం లేఖనం తీసుకునేది సాతాను కంటగట్టేది. భూరాజుల గ్రంథాల లేఖనాలు తీసుకుని సాతాను కంటగట్టడం మనుషులు చేసే కార్యక్రమం. యెషయా గ్రంథంలో భూరాజు అయిన బబులోను రాజును గురించి మాట్లాడింది. ఇక్కడ భూరాజు అయిన తూరు దేశపు రాజును గురించి మాట్లాడిన సందేశం. కాబట్టి రాజులు ఏమనుకున్నారంటే, దేవుని కలిగినంత అభిప్రాయం కలిగి నేను దేవుడిని అంత లైన్ అయిపోతాను అన్నాడు. అదే బబులోను రాజు, నేను మహోన్నతంతో సమానంగా చేసుకుంటాను, ఉత్తర సభాపర్వతానికి ఎక్కిపోతాను, దేవునితో సమానంగా చేసుకుంటాను అన్నాడు. కాబట్టి దేవునంత అభిప్రాయం కలిగిన దౌర్భాగ్యులు అన్నమాట ఈ భూరాజులు. వాడిని ఏం చేశాడు? ఎంత పెద్ద మనగాడు అయినా పట్టి బంధించి కటికి చీకటిలో నిత్యపాశంతో బంధించి పెట్టాడు. అది కథ. అలాంటి వారికి గతి పెడితే మరి నీకేం గతిగా పట్టబోతుంది? అది సందేశం. భూరాజులు వదిలిపెట్టల పరమదేవుడు, యాజకులను వదిలిపెట్టల పరమదేవుడు, ప్రవక్తను వదిలిపెట్టల పరమదేవుడు. అందువలన నిన్ను వదిలిపెట్టడు. భక్తిహీనుడు అయితే నువ్వు భక్తిహీనుడు కాకూడదు. పరిశుద్ధుడుగా జీవించాలి. నీ పరిశుద్ధత, నీ సహజీవనంలో పరిశుద్ధత, నీ పరిశుద్ధత, నీ దృష్టిలో పరిశుద్ధత, నీ పరిశుద్ధత, నీ ఆలోచనలో పరిశుద్ధత, నీ పరిశుద్ధత, నీ కళలో పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధతను పరమానంద దేవుడు కోరుతున్నాడు. కాబట్టి పరిశుద్ధత విషయంలో రాజీ పడవద్దు. రాజీ పడితే పరమదేవుడు అంగీకరించబోవట్లేదు. అది సంగతి చెప్పే సమాచారం. కాబట్టి దేవుని పిల్లగా పరిశుద్ధతలో రాజీ పడవద్దనే సందేశాన్ని తేటగా వినిపిస్తున్నాడు. మీరు పరిశుద్ధులుగా జీవించాలి, మీరు నిర్దోషులై బ్రతకాలి, మీ సహజీవనము పరిశుద్ధంగా ఉండాలి, మీ దృష్టి పరిశుద్ధంగా ఉండాలి, నీ మనో ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, నీ కళ పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే భక్తిహీనులు లోనకు జ్వరబడి ఏం చేస్తుంటారంటే వీటిని పట్టించుకొని వాళ్ళు ఉన్నారు.
పట్టించుకోకుండా ఉన్నవారులారా, మీరు గుర్తుపెట్టుకోండి, మీ నాశనం ఖాయం. ఎందుకంటే దేవుడు పలానా వాడిని వదిలిపెట్టలేదు. ఇశ్రాయేలును వదిలిపెట్టలా, విమోచించిన ఇశ్రాయేలును వదిలిపెట్టలా. దేవుడు సొదొమ గొమొర్రాను వదిలిపెట్టలా. ఆఖరికి తమ ప్రధానత్వం నిలుపుకొని మహానుభావుని వదిలిపెట్టలా, ఆయన యాజకులను వదిలిపెట్టలా, ఆయన రాజులను వదిలిపెట్టలా, ఆయన ప్రవక్తలను వదిలిపెట్టలా. కాబట్టి అలాంటి వారిని వదిలిపెట్టకుండా వారిని బంధించి నిత్యపాశంతో బంధించి పెట్టాడు కనుక రేపు జరగబోయే తీర్పు కోసం వాడు జాగ్రత్తగా భద్రంగా చేశాడు. కాబట్టి నీ గతి ఎలా ఉంటుందో ఆలోచించే, భక్తిహీనుడిగా ఉండొద్దు అనే సందేశము తేటగా వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మూడవ రకమైన ప్రధానత్వం నిలుపుకొని దేవుని దూతలు, భూరాజులు. గ్రంథంలో అపోస్తలులను కూడా దేవదూతలు అన్నది గ్రంథం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం సమాచారం రాబడింది. మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నందెను, దేవదూతలకు కనబడెను. ఆయన కనబడ్డ దేవదూతలు పరలోకం దేవదూతలు కాదు. ఆయన కనబడిన దేవదూతలు అపోస్తలులు. అపోస్తలు కనబడ్డాడు. అపోస్తలు తమ అపోస్తలతో నిలుపుకోలేదనుకో, వదిలిపెట్టలేదు. ఇస్కరియోతు యోధ అపోస్తలత్వాన్ని నిలుపుకోలా. అపోస్తలతో నిలుపుకొని యోధాను దేవుడు వదిలిపెట్టలేదు. తానేదో పోయి ఉరేసుకొని చచ్చాడు అనుకో, ఉరేసుకొని చచ్చినా వదిలిపెట్టలేదు. ఆయన వదిలిపెట్టలా. అపోస్తలుల అంతస్తును అనుభవించిన వాడు ఇస్కరియోతు యోధ. ప్రభువుని యేసుతో పాటు కలిసి తిరిగినవాడు, కలిసి భోజనం చేసినవాడు, కలిసి నడిచినవాడు, కలిసి కార్యక్రమాలు చేసినవాడు, కలిసి ఆత్మ సంబంధమైన పనులు చేసినవాడు. కనీసము దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు ప్రభువుని యేసుతో భలే స్వీట్గా మాట్లాడేవాడు మనిషి. ప్రభువుని యేసుతో కలిసి నడిచేటప్పుడు ఆయనతో మంతనాలు చేసే మహత్తరమైన ఆధిక్యత అనుభవించిన వారిలో ఒకడు ఇస్కరియోతు యోధ. కీర్తన గ్రంథంలో ఇస్కరియోతు యోధ యొక్క విశేషమైన సంగతిని గురించి పరమదేవుడు తన గ్రంథంలో దాఖలు చేశాడు. ఇస్కరియోతు యోధతో ప్రభువుని యేసుతో ఇస్కరియోతు యోధ కలిసి నడిచేటప్పుడు ఏమి సంభాషణ చేసేవాడో. కీర్తన గ్రంథం 55వ కీర్తన 11-17 వచ్చిన నుండి సంగతి రాయబడి ఉంది. కీర్తనలు 55-17 వచ్చి నుండి, నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువైన యెడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగపట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళి సమూహములో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు. కాబట్టి క్రీస్తు ప్రభుతో పాటు మాట్లాడుకుంటూ భుజాలు రుద్దుకుంటూ ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన వాడు ఇస్కరియోతు యోధ. ప్రధానత్వం నిలుపుకోవాలా. తనకు అనుగ్రహించబడిన అపోస్తలత్వం నిలుపుకొని మనిషి 30 వెండి రొక్కల కోసం ముఖం వాసి క్రీస్తు ప్రభువును అప్పగించడానికి పూనుకున్నవాడు. తన ప్రధానత్వం నిలుపుకొని తన నివాస స్థలం విడిచిపెట్టినవాడు. కాబట్టి అలాంటి మహత్తరమైన అవకాశం క్రీస్తు ప్రభు భూమిని జీవించేటప్పుడు ఆయనతో పాటు అపోస్తలులో ఒకడుగా ఉండటానికి అవకాశం పొందినవాడు. ఆయన ప్రభు నడిచిపోతుంటే ఆయనతో పాటు కలిసి నడిచేవాడు. నడిచిపోయి దగ్గరకు వచ్చి ముఖం భుజాల మీద మార్చుకుంటూ మొదలు గోష్ఠి చేసేవాడు. ఇద్దరు కలిసి నడిచిపోయేటప్పుడు ప్రధానత్వం, అది మహత్తరమైన ప్రధానత్వం. ప్రభువుని యేసుతో పాటు కలిసి నడవటం,
ఆయనతో కలిసి మధురమైన గోష్ఠి చేయటం అనేది ఎంత మహత్తరమైన కృప. నిలుపుకోకపోతే గతి, వాళ్ళకే గతి పడితే నీకు ఎలాంటి గతి పడుతుంది ఆ సంగతి చెప్పడానికి సంగతులన్నీ వివరించాడు. వదిలిపెట్టేశాను. యోధాపత్రికి మళ్ళీ తిరిగి వచ్చేసాం. తర్వాత తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలు అనే విషయాన్ని మనం ఆలోచన చేసిన తర్వాత గ్రంథంలో ఏమంటున్నాడంటే, నాయనా నీ బ్రతుకు కూడా ఆలోచన చేసుకో. నువ్వు గడిచి బ్రతికిందేమీ లేదు, భక్తిహీనుడు కావద్దు, దేవుడి కృపను కామాతృత్వానికి దుర్వినియోగం చేయొద్దు. అలా చేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి వాళ్ళు అయినారు చూడు, వారి గతి ఏం పట్టిందో అని ప్రత్యేకించి కొన్ని సంగతులు చెప్పిన తర్వాత ఆ ప్రకారమే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు, పరశరీరానుసారులైనట్లు నిత్యాగ్ని దండలను అనుభవించుటకు దృష్టాంతములుగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. ప్రభుత్వం నిరాకరించడం అనేది దేవుని చిత్తములకు విరోధమైన కార్యక్రమం. అది ఎలాంటి ప్రభుత్వమైనా ప్రభుత్వాన్ని దూషించడం అనేది, నిరాకరించడం అనేది నేరం. ప్రభుత్వాన్ని మనుషులు నిరాకరించకూడదు, నేరస్తులు అయి ఉంటారు. అందులో ప్రత్యేకించి గ్రంథంలో ఏం తెలియజేయబడిందంటే, 1 పేతురు 2వ అధ్యాయంలో ప్రభుత్వాన్ని మీరు నిరాకరించకూడదని సమాచారం తెలియజేస్తూ కఠినమైన ఆజ్ఞని జారీ చేశాడు. ఎంత దుష్ట ప్రభుత్వమైనా నువ్వు సహించాల్సిందే అని సంగతి చెప్పేశాడు. ప్రభుత్వంలో చేసేవాళ్ళు ఎంతో దుష్టులైనా, మంచివాళ్ళు కాకపోయినా, వాళ్ళు నీకు నచ్చకపోయినా, నీకు అంగీకారం కాకపోయినా, అది నీ పార్టీ కాకపోయినా ప్రభుత్వం నిరాకరించకూడదు. 1 పేతురు 2వ అధ్యాయంలో వచ్చిన ఇబ్బందిగా ఉంది నా గ్రంథంలో. వచ్చిన నాకు తెలియట్లా. 20 చదువు ఎక్కడి నుంచి. రాజు అందరికి అధిపతి అనియు దుర్మార్గులకు ప్రతిదానం చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగును రాజు వల్ల పంపబడిన వారని వారికి లోబడి ఉండి. ఓహో, వారికి లోబడి ఉండండి, రాజులకు లోబడి ఉండండి, అధికారులకు లోబడి ఉండండి, ప్రభుత్వాన్ని నిరాకరించకండి. వాస్తవానికి క్రైస్తవులు స్ట్రైకుల్లో పాల్గొనటం అనేది న్యాయం కాదు. ధర్నాలు చేస్తుంటారే, పార్టీ పక్షంగా ధర్నాలని, లేకపోతే స్ట్రైకులని, ప్రభుత్వానికి విరోధంగా తిరుగుబాటని అనేది దేవుని సంకల్పంలో భాగం కాదు. అందువల్ల ప్రభుత్వాన్ని మనుషులు గౌరవించడం అనేది క్రైస్తవ జీవితానికి అవసరమైనది. మరొకసారి చదువుతాం. అది చదువు 14 వచ్చి. రాజు అందరికి అధిపతి అనియు దుర్మార్గులకు ప్రతిదానం చేయుటకును సన్మార్గులకు తీర్పు చేయుటకును రాజు వలన పంపబడిన వారు అనియు వారికి లోబడి ఉండుడి. వీరిట్లు యుక్త ప్రవర్తన గల వారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయటం దేవుని చిత్తం. స్వతంత్రులై దుష్టత్వం కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యం వినియోగింపకుండా దేవునికి దాసులమని లోబడి ఉండండి. అందరిని సన్మానించండి. సహోదరుని ప్రేమించుడి. దేవునికి భయపడి రాజును సన్మానించండి. రాజుగారిని సన్మానించండి. ఈ చెప్పిన సందర్భము చాలా భయంకరమైన సందర్భం. రాజును సన్మానించండి. ఎలాంటి రాజును సన్మానించమంటావు? మాకు అది నీళ్ళు రానిట్లా, మా కాలువకి మాకు రేషన్ కార్డు నీటిలా, మాకు అప్పులు పుట్టనీయట్లేదు, సన్మానించండి కాదు. పగలపూట
క్రైస్తవుల్ని స్తంభాలకు కట్టేసి తారుబూసి రాత్రిపూట వెలిగించే రాజు ఈ రాజు. నీకు మేలు చేయటం కాదు, కీడు చేయడానికి స్పెషలిస్ట్ అన్నామంట నీరో చక్రవర్తి. చక్రవర్తి కాకముందు ఈ పత్రిక రాయబడి ఉంది. కాబట్టి నీరో చక్రవర్తి కాలంలో జరగబోయే కార్యక్రమాన్ని ముందుగా ఉదహరించి పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే రాజును సన్మానించడి. ఆ ఏంటో సన్మానించేది, వాడు స్తంభాలు పాతి మనుషులు క్రైస్తవులను కట్టేసి తారుబూసి పడుతున్నాడు, రాత్రిపూట దీపాలకు వెలిగిస్తున్నాడు. రాజును సన్మానించడి. ఘోరంగా ఉంది పరిస్థితి. మాకు కరెంటు బిల్లు లేదు, లేకపోతే మనకు రేషన్ కార్డు లేదు, లేకపోతే మాకు ఈమెయిల్ చేయలేదు, మాకు లోన్ ఇవ్వలేదు, దానికి కాబట్టి ఆయన తిడతామంటే కాదు. ఇప్పుడు ఇది స్తంభాలు గట్టి కాల్చేస్తాడు. రాజును సన్మానించడి. ఎవరు చేస్తారు సన్మానం? క్రైస్తవుల మీరు చేసిన కార్యక్రమం ఇది. ప్రభువైన యేసు పిలాతు ఎదురు నిలబడినప్పుడు పిలాతు అడుగుతాడు, ఏమీ నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, సిలువేయటానికి నాకు అధికారం ఉంది, ఏంటి నాతో మాట్లాడవా అనేసి. నీకు అధికారం సంగతి నాకు బాగా తెలుసు అయ్యా, పరలోకం నుంచి అనుగ్రహించబడితేనే కానీ నా మీద నీకేం అధికారం ఉండదు. నన్ను సిలువేయాలన్నా పరలోకం నీకు అధికారం ఇవ్వాలి అని తేల్చి చెప్పేశాడు. అందువలన పరలోకపు అధికారము పరలోకం ఇస్తుంది రాజులకు. సిలువేయటానికి అధికారం ఇచ్చింది కృష్ణబాబుని సిలువేయటానికి పిలాతుకు అధికారం ఇచ్చినవాడు పరలోకపు దేవుడు. సిలువేయటానికి అధికారం పరలోకపు దేవుడు ఇచ్చాడు పిలాతుకి. నిలబడ్డాడు, పరలోకం ముందు నీకు అధికారం ఇస్తే నేను సిలువేయటానికి కూడా ఇష్టమైన కాడను, నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడను అనేసాడు. అందువలన ఆ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని గౌరవించే ఒక పరిస్థితిని ప్రభువైన యేసు మానవ జాతికి చాటి చూపించాడు. నువ్వు పన్ను కట్టవా అని ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి అడగల. బయట అడుగుతున్నారు. పేతురు బయట ఉన్నాడు. మీ యజమానుడు పన్ను కట్టడా ఏంటి? అక్కడ మాట్లాడుతుంటే పేతురుతో మాట్లాడు, ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు. పన్ను ఎవరు కట్టాలంటే అధికారులు, సొంతాలు కాదు, కుమారులు కాదు కట్టేసి అన్ని అనుజనులు కట్టాలా? అయినా ప్రభుత్వాన్ని గౌరవించి మనం పన్ను కట్టేద్దాం. పన్ను కట్టాలని అలాగే డబ్బులు ఉండవే వచ్చిన పడ. నిరుపేద ప్రభువైన యేసు. ఎంత పేద అంటే కనీసము అరశెకెలు డబ్బు జేబులో ఉంచుకోగలిగినంత పరిస్థితి లేని పేద, నిష్టదరిద్రుడు. అలాంటి జీవితం బ్రతికినాడు ప్రభువైన యేసు. అందువల్ల పన్ను కట్టడంటే పేతురు పన్ను కట్టకపోతే ఎట్లా, తప్పు కదా, మనం పన్ను కట్టాలా? మరి డబ్బులు లేవు ప్రభు, అట్లయితే నువ్వు గేలం తీసుకుని సముద్రంకి వెళ్ళు, గేలం వేసిరా. గేలం వేస్తే పడే చేపలో షెకెలు ఉంటుంది, లోపల దాని నోట్లో ఉంటుంది, తీసుకురా. నీకు నువ్వు పని చేసినందుకు నీకు ఒక అరశెకలు, నాకు నేను చెప్పినందుకు నాకు ఒక అరశెకలు కలిసి కట్టేసే పన్ను అనే ప్రభుత్వాన్ని గౌరవించే రూపాన్ని ప్రభువైన యేసు భూమి మీద జీవించి ప్రదర్శించి మాట్లాడాడు. ప్రభుత్వాన్ని నిరాకరించకూడదు. ప్రభుత్వం నిరాకరించడం భక్తి కాదు. కాబట్టి రాజు ఎలాంటి దుర్మార్గుడైనా, నీరో లాంటి మహత్తరమైన క్రూరమైన మనిషి అయినా, క్రైస్తవులు ఉచితంగా హింసపెట్టిన వాడు నీరో. దానికి కారణం లేదు. వాస్తవానికి క్రైస్తవులను హింసించడానికి ఏ కారణము లేదు. తన మీద ఒక వదంతి వచ్చింది, నీరో పట్టణాన్ని తగలబెట్టాడనే వదంతి వచ్చింది. ఆ వదంతిని మాన్పుకోవటానికి తానేం చేశాడంటే, నేను కదా పట్టణాన్ని కాల్చింది, కాల్చిన వాళ్ళు దుర్మార్గులని క్రైస్తవుల మీద నేరం మోపి క్రైస్తవ జనాంగాన్ని చిత్రహింసలకు గురి చేసిన వాడు నీరో. ఆ నీరో కాలంలో, ఆయన పరిపాలన చేస్తున్న కాలంలో ఈ పత్రిక రాయబడింది. నీరో ఇంక హింస పెట్టడం ప్రారంభించలా. కానీ నీరో ప్రభుత్వం చేస్తున్నాడు. ప్రభుత్వం చేసేటప్పుడు పరలోకమందు దేవుడు తన ఆత్మ ద్వారా సమాచారం తెలియజేస్తున్నాడు.
రాజును సన్మానించండి, రాజుకు భయపడండి, అధికారులకు లోబడి ఉండండి అని చెప్పేసి. అందువలన ఈ దుష్టు ప్రవేశించిన ఈ దుష్టులు ఏం చేస్తుంటారో తెలిసిన, ప్రభుత్వానికి విరోధంగా తిరగబడండి అంటారు. అది యోధా మతంలో ఉంది. యోధా మతంలో జొలేతే అనే ఒక తెగవారు ఉన్నారు. జొలేతే అనే తెగవారు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులు ప్రభుత్వానికి పన్ను కట్టకూడదని, రోమ అధికారాన్ని అంగీకరించకూడదని ప్రజలను ప్రేరేపించే జనం. కానీ క్రైస్తవులు అలాగా ఉండకూడదని ప్రభువైన యేసు తన రాజ్యాంగ చట్టంలో ప్రత్యేకంగా సమాచారం తెలియజేశాడు. ప్రవేశించిన వారు ఉన్నారే ప్రభుత్వం నిరాకరించేవాడు. ప్రభుత్వపు చట్టాలని నిరాకరించటము దైవ నియమానికి విరోధమైన కార్యం. క్రైస్తవులు చేయకూడదు, ఏ పరిస్థితుల్లోనే చేయకూడదు. రాజు ఎంత దుర్మార్గుడనే చేయకూడదు. ఇది విశేషమైన సందేశం. అందువల్ల రాజు దుర్మార్గుడే కావచ్చు, నీకు అనుకూలంగా చట్టాలు లేవు కాదు, నీకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. నేను చంపడానికి చట్టం ఉంది, నేను జైల్లో వేయడానికి చట్టం చేసిన రాజుని సన్మానించు అన్నాడు. ఎందుకంటే పైనుంచి అధికారం అనుకరించి పడిపోతే తనకేముండదు. వచ్చిన పడవది సమాచారం. సిలువే పడాలంటే పైనుంచి అధికారం అనుకరిస్తే కానీ పిలాతు సిలువేయటానికి కృష్ణబాబుకి సిలువేయటానికి వీలుండదు. అందువలన సిలువే పడాలన్నా కూడా అధికారము పరలోకపు దేవుడు ఇయ్యాల్సింది. కాబట్టి ఈ రోజున చక్రవర్తి ప్రజలు హింస పెట్టాడంటే పరలోకమందు దేవుడు అది అనుమతి ఇచ్చాడు అన్నమాట. అనుమతి ఇచ్చిన దేవుని యొక్క అనుమతిని సన్మానించు అంటాడు. అందువల్ల దయతో మనం ఆలోచించి, వీళ్ళు ప్రవేశించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కళ్ళగంటారు, అపవిత్రమైన కళ్ళగంటారు, అపవిత్రులు అయిపోతారు, ప్రభుత్వం నిరాకరిస్తారు, మహిమను దూషిస్తారు, గొప్పవాళ్ళని దూషిస్తుంటారు. ఆ పనులు మీరు చేయొద్దు సుమి అని దేవుని పరిశుద్ధులైన వారికి ఏం చేయకూడదో, ప్రవేశించిన దుర్మార్గులు ఎలాంటి పనులు చేస్తారో తెలియజేస్తూ సమాచారం మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు పవిత్రులుగా ఉండాలి, కళలోనైనా పవిత్రులుగా ఉండాలి, ప్రభుత్వాన్ని నిరాకరించకుండా ఉండాలి, గొప్పవారిని దూషించకుండా ఉండాలి అని చెప్పాడు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. అంటే పరలోకపు దూతలు ప్రభుత్వాన్ని మహిమలను ఎలా దూషించరో ఒక ఉదాహరణ కోసము అపవాదితో యుద్ధం చేసిన మిఖాయేలు ఉన్నాడే, ఆయన తీసుకొచ్చాడు ఇప్పుడు వాస్తవానికి రంగంలోకి. మోషే చనిపోయాడు, మహానీయుడు. 40 సంవత్సరాలు సిద్ధపడి సేవ కొరకు 40 సంవత్సరాలు సేవ చేసి పరమందు దేవుని జనమైన ఇశ్రాయేలును నడిపించి సహించి ఓర్చి వారి పక్షంగా దేవుని ప్రార్థించి మహాసేవ చేసిన మహనీయుడు కనాన్ దేశపు పొలిమేరలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని శరీరము సమాధి చేయబడాలి. ఈ సమాధి కార్యక్రమం ఎవరు చేస్తారు? ఇశ్రాయేలు చేతికి అప్పగించడానికి దేవునికి మనసు లేదు. నేను సమాధి ఎవరు చేస్తారు? మరి సమాధి ఎవరని చేయని అపవాది వచ్చాడు అక్కడికి, ఇది నాది అంటానికి. 40 సంవత్సరాలు దేవుని సేవకు సిద్ధపడి 40 సంవత్సరాలు దేవుని సేవ 80 సంవత్సరాలు దేవుని సేవించిన తర్వాత ఒక్క క్షణంలో అతడు కోపించుకొని బండతో మాట్లాడడానికి బదులు దాన్ని కొట్టాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం చేశాడు, పాపం చేస్తే నా వాడు అనే క్లెయిమ్ కోసం అపవాది అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంత గవర్నమెంట్ సంగతి. ఒక్క పాపం చేసిన వదిలిపెట్టుకొని నేను నావాడే అంటాడు. 80 సంవత్సరాలు సేవ చేసిన దేవుని మనిషి కదా, అయ్యే నాకు అనవసరం, పాపం చేశాడు కదా నా వాడే అని చెప్పడానికి దేహం దగ్గరకు వచ్చాడు, నాకు వేశాడు. అందువల్ల పరలోకపు దేవుడు ఏం చేసిందంటే 80 సంవత్సరాలు తన పక్షంగా యథార్థంగా బ్రతికిన మనుషుల కోసము పరలోకం నుంచి మిఖాయేలు అనే ప్రధాన దూతను పంపించాడు. మిఖాయేలు ఒక ప్రక్కన, అపవాది మరొక ప్రక్కన, మధ్యలో
మోషే యొక్క దేహం ఉండిపోయింది. అప్పుడు ఎవరు చేయాలి కార్యక్రమం? ఘర్షణ జరిగిందేమో తెలియలా. మొత్తానికి మోషే దేహం పక్షంగా అపవాదిని మిఖాయేలు దూషించకుండా యెహోవా నిన్ను గద్దించుగాక అన్నాడు. కానీ ఈ మనుషులు ఏం చేస్తుంటారంటే తెలియని వాటి విషయమే ఊరికే దూషణ మాటలు మాట్లాడుతుంటారు. దూషించకూడదు, తెలియని వాటి విషయమే దూషించకూడదు, మహిమలను వ్యతిరేకించకూడదు. క్రైస్తవుడా ఆ సమాచారం యోధా పత్రిక తేటగా మాట్లాడుతుంది. మోషే లాంటి మోషే దేహం దగ్గరకు వచ్చి ప్రధాన దూత అయిన మిఖాయేలు సైతం అపవాదిని దూషించలేదు. అప్పుడు అపవాదిని దూషించకుండా ప్రభు నిన్ను గద్దించుగా కన్నాడు. వీళ్ళైతే ఏం చేస్తుంటారు? పెద్దాన్ని దూషిస్తుంటారు అన్నమాట. వీరైతే తాము గ్రహింపని విషయంలో గురించి దూషించేవారై, గ్రహింపని విషయాన్ని దూషించకూడదు. ఈ ప్రవేశించిన వారు సరైన మనుషులు కాదు, గ్రహింపని వాటి విషయమే దూషించేవారై వివేకశూన్యులకు మృగము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తామే నాశనం చేసుకుందరు. అయ్యో వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి. వారు నడిచిన మార్గము కయ్యను నడిచిన మార్గం. కయ్యను నడిచిన మార్గము నరహంతకుని మార్గం. కయ్యను నడిచిన మార్గము సాతాను మార్గం. వీరు కయ్యను నడిచినట్టు నడిచారంటే సాతాను మార్గం నడిచారు అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చిన సమాచారం రాబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చినలో మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకొని కూర్చున్నారు. వారు ఆది నుండి నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వారు కారు, వాడిలో సత్యమే లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అయి ఉన్నాడు అని సంగతి చెప్పేశాడు. కాబట్టి అపవాది ఎలాంటి వాడు? నరహంతకుడు. కయ్యను అపవాది నడిచిన మార్గంలో నడిచాడు, నరహంతకుని మార్గంలో నడిచాడు. కాబట్టి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, మొదటి యోహాను 3:12 మనము కయ్యను వంటి వారమైండ రాదు, వాడు దుష్టిని సంబంధి, వాడు తన సహోదరుని చంపాను. ఎందుకు? సాతాను కూడా చంపాడు కదా, నరహంతకుడు కదా, కాబట్టి వాడు నరహంతకుడే. వాడు తన సహోదరుని చంపాను. వాడు తన సహోదరుని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియు నయ్యున్నందునే కదా. నీతి గల వాడిని దుష్టుడు చంపాడు. అది సాతాను నడిచిన మార్గం కయ్యను నడిచాడు. కాబట్టి వీరు ప్రవేశించి దుర్మార్గులు సాతాను నడిచిన మార్గంలో నడిచేవారు. ఏం చేస్తారు? చంపుతారా? చంపుతారు. ఎలా చంపుతారు? ద్వేషించి చంపుతారు. కాబట్టి దేవుని పిల్లలను ద్వేషించితే హత్య చేసినట్టే. కాబట్టి ఏం చేయకూడదు నాయన? సహోదరుని ద్వేషించకూడదు. సహోదరుని ద్వేషించేవాడు కయ్యను నడిచిన మార్గం నడిచిన వాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఈ సమాచారం రాయబడింది. పదమూడవ వచనం నుండి, సహోదరుల లోకము మనం ద్వేషించిన ఆశ్చర్యపడుకుడి. మనం సహోదరులను ప్రేమించుతున్నాము గనుక మరణంలోనే జీవములకు దాటి ఉన్నామని ఎరుగుదుము. సహోదరుని ప్రేమ లేనివాడు మరణమందు నిలిచిన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఎవడు నరహంతకుడు? ఇది చేస్తూనే ఉంటాం మనం, పెద్ద అమాయకులుగా నటన చేస్తూనే ఉంటాం. ఈ హత్యలు బోల్డని జరుగుతూనే ఉంటాయి. ఎవరిని చంపినట్టు ఫీల్గా. సహోదరుని ద్వేషించిన ప్రతిసారి ఒక కత్తిపోటు పొడిచావు అంతే సమాచారం. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఎప్పుడైనా సహోదరుని ద్వేషించేవా? సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు.
కయ్యను హేబెలును చంపితే ఎంత నరహంతకుడో, నేడు సహోదరుని ద్వేషించేవాడు అంతే నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవం లేదని ఎరుగుదుము. కాబట్టి ఏం చేయకూడదు? కయ్యను మార్గంలో నడవకూడదు. వచ్చిన ఈ రహస్యంగా దొరబడిన వాళ్ళు ఉన్నారే, వారు కయ్యను నడిచిన తప్పు మార్గం నడిచారు. కయ్యను మార్గము నరహంతకమైన మార్గం, కయ్యను మార్గము అపవాది మార్గం. వీరు నడిచారు, నువ్వు నడుస్తున్నావా? నువ్వు కయ్యను మార్గంలో నడుస్తున్నావా? నేను ఎవరు హత్య చేయలేదండి, అబ్బాయి హత్య చేసేంత దుర్మార్గుని కాదండి నేను. హత్య చేసేంత దుర్మార్గుడు కాకపోవచ్చు. నేను ఎప్పుడు కత్తి పట్టనండి, అయ్యో కత్తి పట్టనండి, అది నాకు అసహ్యం. కానీ ఎవరు నన్ను ద్వేషించావా? నరహంతకుడా అన్నాడు అంతే. అంతే మరి. కత్తక్కర్లేదు. ద్వేషించే అంతరంగం నుంచి వచ్చే ద్వేషమే కత్తి కంటే బలీయమైంది. హత్య చేసేసినట్టే, ఒక క్యారెక్టర్ని కూని చేసినట్టే, ఒక శీలాన్ని పొడి చేసినట్టే. అందువలన సహోదరుల మీద ద్వేషాలు కక్కుతున్నే మనుషులు నరహంతకుడు. కక్కే జాగ్రత్త, నరహంతకుడు నువ్వు. నీకు నిత్యజీవం ఉండదు. ఏ నరహంతకుని అందరూ నిత్యజీవం ఉండదని ఎరుగుదాము. అక్కడే రాశాడు. చదువు కావాలంటే నీ దగ్గర నిత్యజీవం ఉందని భ్రమపడతావేమో సుమి, జరగటం లేదు అని చెప్పేశాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాం. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. 15వ వచనం, ఏ నరహంతకుని అందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుతారు. కాబట్టి నీ దగ్గర సహోదరుని ద్వేషించే స్వభావం ఉంది, ద్వేషించావు, నీ దగ్గర నిత్యజీవం లేదు, ఎగిరిపోయింది. జీవం ఉన్నదని భ్రమపడకు. అందువల్ల ద్వేషం అనేది పరమ దేవుడు అంగీకరించేది కాదు. ఒకళ్ళు ద్వేషించితే దుర్నీతిని ద్వేషించు. క్రీస్తు ప్రభులాగా ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడు. నువ్వు దుర్నీతిని ద్వేషించినంత మాత్రాన సమస్య లేదు. వ్యక్తిని ద్వేషించితే సమస్య వస్తుంది. వ్యక్తి వేరు, దుర్నీతి వేరు, రెండు వ్యత్యాసమైన సంగతులు. వ్యక్తికి దుర్నీతికి మధ్యలో వ్యత్యాసం చూడని వాడు గుడ్డోడు రెండుని పడిచేస్తాడు. దుర్నీతిని పడిచేస్తాడు, సాగబెట్టేసి మనిషిని పడిచేస్తాడు ముందు. అందువలన నీ కళ్ళు తెరవబడి వ్యక్తికి దుర్నీతికి మధ్యలో వ్యత్యాసం చూసి వ్యక్తిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే స్తోమత నీకుంటే ఓకే. లేకపోతే వ్యక్తినే ద్వేషించావో అని అర్హంతకుడు అయిపోయాడు. ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఆసుపత్రికి ఒక పేదలను తీసుకెళ్ళారు. అది వాస్తవం కాదు. అతను ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, కానీ మనిషి కొంచెం కొరస మనిషి, గంభీరంగా కనపడ్డు. కాబట్టి కొరస మనిషిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ఆపరేషన్కి అప్పగించేశారు. ఏం చెప్పాడయ్యా, పేదోడండి ఏమి లేదు అని చెప్పేశాడు. పేదోడండి ఏమి లేదనేటప్పటికి ఆపరేషన్ చేయడం వాళ్ళు ఏం చేశారు, రోగాన్ని ద్వేషించకుండా రోగిని ద్వేషించారు. రోగిని ద్వేషించడం అంటే ఏంటి, అతను కిడ్నీ తీసుకున్నాడు అంతే సంగతి, డబ్బులు పోతాడుగా డాక్టర్. పేదోడు డబ్బు కట్టలేడంటే సరే కట్టకపోతేనే ఆపరేషన్ చేస్తానని చేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి మామూలుగా ఆపరేషన్ చేసినట్టు చేసి ఆ మనిషి నుంచి కిడ్నీ ఎత్తేసాడు. కిడ్నీ 1,70,000 రూపాయలు కమ్ముకుంటాడు. అందువల్ల మనిషిని ద్వేషించేవాడు కిడ్నీ ఎత్తినవాడు. డాక్టరు నిజంగా రోగిని ప్రేమించితే రోగాన్ని చంపుతాడు. రోగాన్ని చంపేవాడు డాక్టర్, రోగిని చంపేవాడు డాక్టర్ కాదు. అందువల్ల ఈయన ఆపరేషన్ చేసుకుని బయటకు వచ్చేసాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత మరొకసారి టెస్ట్ చేసుకున్నాడు. టెస్ట్ చేసుకుని నీ కిడ్నీ ఒకటి లేదయ్యా అని చెప్పని ఈ సంగతులు పరీక్షలు తేలిపోయిందంట. ఆ దిగులు పెట్టుకుని తెచ్చాడు ఆ మనిషి. నేనేం చెప్తున్నానంటే,
మనిషిని ద్వేషించటము, రోగాన్ని ద్వేషించడం అనే వ్యత్యాసం ఎలాంటిదో, అలాగే సహోదరుని ద్వేషించటము, దుర్నీతిని ద్వేషించడం అనే వ్యత్యాసం అలాంటిది. కనుక మనుషుడు దుర్నీతిని ద్వేషించాలే కానీ వ్యక్తిని ద్వేషించకూడదు. వ్యక్తి ద్వేషము నరహత్య. దుర్నీతిని ద్వేషించవచ్చు. ఒక వ్యక్తి దుర్నీతిపరుడైతే అతనిలో ఉండే దుర్నీతిని బట్టి ద్వేషించవచ్చు, దుర్నీతిని ద్వేషించాలి కానీ వ్యక్తిని ద్వేషించకూడదు. అందువల్ల సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని ఎరుగుదుము. నువ్వు ద్వేషించే స్వభావం ఉందా? జాగ్రత్త గుర్తుపెట్టుకో. దైత్యన మానవాలకించు రహస్యంగా ప్రవేశించిన వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచేవాళ్ళు, అంటే నరహంతకుల మార్గం నడిచేవాళ్ళు. వారు కయ్యను ఎలాగో హేబెలును చంపాడో అలాగూ సహోదరుని సంహరించే మనుషులు వాళ్ళు, అంటే ద్వేషించేవాళ్ళు రహస్యంగా ప్రవేశించారు. కాబట్టి క్రీస్తు సంఘంలో ద్వేషానికి స్థలం లేదు. దేవుని ప్రజలను ద్వేషించడం అనే దానికి చోటు లేని స్థలం ఇది. ఏమి సంఘమయ్యాబ్బా, అది అద్భుతమైన సంఘం. అది సహోదరుని ద్వేషించేదానికి స్థలం లేనిది క్రీస్తు సంఘం. అందువల్ల ప్రవేశించిన మనుషులు నరహంతకులు. వాళ్ళు కత్తి తీసుకుని పొడుస్తారని కాదు దాని అర్థం. ద్వేషిస్తుంటారు. ఎవరిని ద్వేషిస్తారు? సహోదరుని ద్వేషిస్తారు. సహోదరుని ద్వేషించి ప్రతివాడు నరహంతకుడు. కాబట్టి మీరు దయచేసి ఈ మనం గుర్తుపెట్టుకొని సహోదరులను లేకపోతే సహోదరినో ద్వేషించడం అనేది నీ మనసులో నుంచి దూరం చేసుకో. అది ఎప్పుడైనా స్వభావం వచ్చిందంటే సాతాను నిన్ను భయంకరంగా శోధించి తన వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే స్వభావ విరుద్ధమైన కార్యం జరుగుద్ది. అన్న తమ్ముడు అంటే ఆ బాంధవ్యము మహత్తరమైన బాంధవ్యం. అన్న ఎప్పుడు తన తమ్ముని యొక్క క్షేమం కోరుకుంటాడు, వాడిని కాపాడాలని కోరుకుంటాడు, వాడు బ్రతుకు మంచిగా ఉండాలని కోరుకుంటాడు అన్న. అది సహజమైన సంగతి, ప్రేమ యొక్క సహజమైన స్థితి. కాబట్టి తమ్ముడిని ఏ మృగం ఆశించకుండా, ఏ పాము కలవకుండా, ఏ ఇబ్బంది కలవకుండా జాగ్రత్తగా నడిపించుకుని వెళ్ళేవాడు అన్న. అలాంటి అన్న స్వభావానికి అపవాదం ఏం చేశాడంటే నూరిపోసాడు. రే ఆయన చంపాలరా నువ్వు అన్నాడు. అంతే. ఇలా నూరిపోస్తూ సహోదరు ప్రేమకు విరోధంగా సహోదరు మీద ద్వేషం కలిగించే కార్యక్రమాలు నూరిపోస్తుంటాడు. అపవాదం చేసే కార్యక్రమం అది. ఆ నూరిపోసేటప్పుడు నీకేమవుతుందంటే సహోదరుల మీద ద్వేషం కలుగుతుంది. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అవుతాడు. ఈ నరహంతకుడు కయ్యను నడిచిన మార్గంలో నడిచాడు. ఈ ప్రవేశించిన మనుషులు అలాంటి వాళ్ళే. కాబట్టి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళు కావద్దు అని చెప్పేశాడు. రెండవ విశేషమైన సంగతి యోధా పత్రికలో, అయ్యో వారికి శ్రమ. 11వ వచనం, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. అయిపోయింది. 2, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి. బిలాము ఆశించినవాడు. ఏం ఆశించాడు? బహుమానాన్ని పొందాలని ఆశించినవాడు. బహుమానం పొందాలి అని ఆశ కలిగి ఆతృతగా పరిగెత్తాడడ్డ. ఈ బిలాం కథ చెప్పేసి నేను మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను. బిలాము అనే వ్యక్తి ప్రవక్త. తన నివాస స్థలం విడిచిన ఈ దౌర్భాగ్యుడు, తన ప్రధానతో నిలుపుకోని మనిషి బిలాం. బిలాంకి ఎలాంటి పేరు ఉందంటే, బిలాం నోటుకుండా ఒకరిని శపించితే శాపం అయిపోతుంది.
బిలాము నోటుకుండా ఎవరైనా దీవించితే ఆ దీవెన వచ్చేస్తుంది. అలాంటి మహా పేరు ప్రఖ్యాతులు గల మనిషి బిలాం అంటే. అన్ని జనుల మధ్యలో గొప్ప పేరు సంపాదించిన బిలాము ఉన్నాడు. ప్రవక్తగా ఉపయోగించబడ్డాడు దేవుని చేత. ఇలాంటి పేరుగాంచిన వాడిని బాలాకు అనే ఒక రాజుగారు చూస్తాడు. బాలాకు రాజు చూచి బిలాము దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. బిలామా మహనీయుడా, మీరు నువ్వు వచ్చి నా శత్రువును నువ్వు శపించు అని అడిగింది. వాస్తవం ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు దేవుని విమోచన అనుభవించి ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. పరమంద దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారిని కనికరించి నడిపిస్తున్నాడు. నడిపించే కాలంలో ఇశ్రాయేలు దేవుని యొక్క నడిపింపులో నమ్మకంగా కొనసాగుతున్నారు. ఆ కొనసాగే దినాల్లో మోషే యొక్క నాయకత్వంలో సీహోను, ఓగు అనే అమోరీల ఇద్దరు రాజులు వారు జయించారు. అమోరీల రాజులైన ఓగును, సీహోను అనే ఇద్దరు రాజులను జయించారు. జయించి అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తన తర్వాత ఆనుకున్న రాజ్యము ఈయంది, బాలాక్ గారిది. ఆ ఇద్దరు రాజులు జయించారు కాబట్టి ఆ సైన్యం నా మీద పడ్డారంటే నన్ను కూడా తుడిచేస్తారు, నాకేస్తారు, ఇక మీద నాకు రాజ్యం లేకుండా పోతే పోయింది, నా ప్రాణమే పోతుందని భయంతో గతంలో కలిగిన ఇద్దరు రాజులకు కలిగిన నష్టము తనకు కలగకూడదని ఉద్దేశించి బిలామును పిలుచుకున్నాం అనుకో, బిలాము వారిని శపించాడు అనుకో, శపించితే మనకి దేవుని వచ్చేస్తుంది కాబట్టి చనిపోయిన ఇద్దరు రాజులాగా పోగొట్టుకున్న వారి రాజ్యాలాగా నా రాజ్యం ఉండదని బాలాకు రాజు బిలాము దగ్గరికి కొంత సొమ్మిచ్చి ఆఫీసర్ని కొంత అధికారులు పంపించేస్తాడు. అధికారులు పంపించి బిలాము నా దగ్గరికి రమ్మను అని పిలుస్తాడు. నన్ను వస్తే ఇశ్రాయేల్ సైన్యాన్ని చూపిస్తాను, వారిని శపించమంటాను, శపించాడు అనుకో, ఆయన శపించాడంటే నాకు దీవెన వచ్చేసిన అన్నమాటే అనే భావంతో డబ్బిచ్చి మనుషులకి పంపిస్తాడు ఆఫీసర్ని. వారు వస్తారు, బిలాం దగ్గర మాట్లాడతాడు. అయ్యా, బాలాకు రాజు తమని ఆహ్వానిస్తున్నాడు, ఈ డబ్బు తీసుకోండి, ఆయన ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చేయండి, ఆయన ఏదో పని మీద పిలుస్తున్నారు మిమ్మల్ని, పని చెప్పలా. బిలాం ఏం చేశాడంటే, నేను రావాలంటే అటు రాలేనయ్యా, నేను రావాలంటే ముందు నా దేవుని అనుమతి కావాలా, కాబట్టి నేను దేవునికి ప్రార్థన చేసి ఆయన రమ్మంటే వస్తా, లేకపోతే రాను అని కండిషన్ కరెక్ట్గా చెప్పేస్తాడు. అంతవరకు ఏమి ఇబ్బంది లేదు. ఆ రాత్రి ఈ మోయాబు దేశపు బాలాకు యొక్క అధిపతులు అక్కడ వేచున్నారు బయట. ఈయన తన దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే పరమంద దేవుడు, బిలాము పోవద్దు, వాళ్ళ ఏమంటే పోవద్దు అని చెప్పాడు. అంతే, పోవద్దని చెప్పిన తర్వాత తెల్ల లేచి వచ్చాడు. వాడు లేపాడు, అయ్యా మీరు నన్ను రమ్మన్నారు కానీ నా దేవుడు పోవద్దని ఆజ్ఞాపించాడు, నేను రావడానికి వీలు లేదని చెప్పేసాడు కఠినంగా. అంతవరకేం సమస్యలా. వీరు వెళ్ళిపోయారు. ఆఫీసర్లు రాజుగారి దగ్గర మనవి చేశారు, అయ్యా బిలాం గారు రారంటండి అన్నాడు. రానన్నాడా? నేను పిలుస్తుంటే కూడా రానన్నాడా? రాడంటండి అన్నాడు. ఓహో, నేను పంపిన డబ్బు చాలేదేమో, అతనికి కంటికి ఆనలేదేమో అనే ఉద్దేశంతో ఈ డబ్బు కాదని ఎక్కువైన డబ్బును పంపిన వారికంటే గొప్ప అధికారులను దగ్గరికి పంపించాడు. మళ్ళా పెద్ద అధికారులు పంపించితే ఆ అధికారులను చూసి గౌరవించి ఈ డబ్బును మొహం చూసి వస్తాడనే ఉద్దేశంతో ఎక్కువ డబ్బు పెద్ద అధికారులను పంపించాడు. పంపించినప్పుడు బిలాం ఏం చేయాల్సిందంటే, తనకు మొట్టమొదటి ఒకసారి అప్పగించబడిన బోధన మీద అతను పోరాడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి అప్పగించబడిన బోధ ఏంటి? పోవద్దు బిలాము అనేది ఒకసారి అప్పగించబడిన బోధ. ఆ బోధ నిమిత్తం అతను పోరాడకుండా ఏం చేశాడంటే, మళ్ళా పోయి అడుగుతాను ఏం చెప్తాడో అన్నాడు. రెండోసారి పోయాడు, ప్రార్థన చేయటం మొదలెట్టాడు.
రే బిలామా, దోపుడు సొమ్ము మీద ఎగడబడి కదా ఇప్పుడు నాకు ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ పోవాలనే ఉద్దేశం, సరే పోరా అన్నాడు అంతే. కాబట్టి బిలాము బహుమానం పొందగోరి ఆతృతగా పరిగెత్తాడు అన్నమాట. మళ్ళా దేవుని అడిగితే చెప్పాడు, నువ్వు నాకు తెలుసురా నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నావో, ఆ దోపుడు సొమ్ము చూసేవో నువ్వు దిగబడ్డావు దాని మీద ఎగబడి నా పర్మిషన్ ఏదో అడగటానికి, కానీ ఊరికే నాటకం ఆడుతున్నావు, అవసరం లేదు పో అన్నాడు అంతే. నీకు ఒక్కసారి అప్పగించబడిన బోధ, దాని నిమిత్తమే పోరాడాలి. నీ పోవద్దన్నానా, దాని నిమిత్తమే పోరాడాలి. ఎక్కువ మంది ఆఫీసర్లు వచ్చినా, ఎక్కువ ధనం ఇచ్చినా నువ్వు దానికి లొంగకూడదు. ఒక్కసారి అప్పగించాను కదా బోధ, ఆ బోధ నిమిత్తమే పోరాడాలని సందేశము ఇవ్వబడింది. కాబట్టి ఆ మనిషి మళ్ళా డబ్బు మీద ఎగబడ్డాడు, ప్రార్థన చేశాడు, సరే పోరా అన్నాడు. ఆయన మొదలెట్టాడు. దేవుడు పంపించాడు, పొమ్మన్నాడు కదా అనే ఉద్దేశంతో మొదలెట్టేశాడు. గంట కట్టుకున్నాడు, గాడిద మీద కూర్చున్నాడు, ప్రయాణం సాగించాడు. ప్రయాణం సాగించేది దేవునికి ఇష్టమైన ప్రయాణం కాదు కదా, ఆయన ఇష్టపడి పంపించే ప్రయాణం కాదు. విసిగిపోయి రేపో అన్నాడు అంతే. అంటే వాస్తవానికి ఏం చేశాడంటే చెప్పేశాడు, భర్త చెప్పాడమ్మా నువ్వు ఉండు, మనం కలిసి ఉండాం, పోవద్దులే, నాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేశాడు. ఆ అమ్మాయి ఏం చేసిందని సాయంత్రం పూట అన్నీ సర్దుకుని మూట కట్టుకుని అయ్యా పోయేస్తానంది. సరే పోయారమ్మన్నాడు ఈయన. అది జరిగిందన్నమాట. మూటముల్లి కట్టుకుని మళ్ళీ పర్మిషన్ అడిగితే అర్థం ఏంటి, ముందు చెప్పాడు కదా పోవద్దని, ఇప్పుడు మళ్ళీ మూటముల్లి కట్టుకుని పోయేస్తానండి అన్నాడు. సరే పొమ్మన్నాడు అది సమాచారం. అలా జరిగిందన్నమాట వాస్తవమైన సంగతి. కాబట్టి సరే పొమ్మన్నాడు దేవుడు అనే ఉల్లాసంతో మనిషి ఆ డబ్బు కోసము ఎగబడి ఆతృతగా పరిగెత్తితే దేవదూత తన ఖడ్గంతో ఎదురుపడ్డాడు. ప్రయాణమైన వాడికి ఎదురుపడ్డాడు. దేవదూత ఎదురుపడిన సంగతి అతని కళ్ళకు కనపడేట్లా, కళ్ళకు మరుగు చేయబడింది. దేవదూత ఖడ్గంతో ఎదురుపడ్డాడు. గాడికి కనపడుతుంది దేవదూత ఖడ్గంతో. అందువల్ల నా యజమానికి ఏమన్నా ప్రాణం పోతుందేమనే ఉద్దేశంతో గాడిద ఏం చేస్తుంది, ప్రక్కన తప్పుకుంటుంది. నేరుగా పోతే ఖడ్గంతో చంపేస్తాడని పక్కన తప్పుకునేటప్పుడు భయంకరంగా పోతే లైన్ తీసుకొచ్చాడు. ఏంటి నువ్వు ప్రక్కన తప్పుకుంటావు, నేను లైన్ పోమంటే ప్రక్కన తప్పుకుంటా ఉంటే నేను ప్రాణం పోతుందని ఉద్దేశం తప్పుకుంటాను, నా సంగతి తెలియట్లే వాడికి. మళ్ళా గోడకు చెట్టుకు మధ్యలో ఇరికిచ్చేటప్పటికి కాలు కొంచెం ఇబ్బంది అయిపోయింది. కొట్టాడు భయంకరంగా మళ్ళీ రెండోసారి. లైన్కి వచ్చేటప్పటికి మళ్ళీ మూడోసారి గాడిదను కొట్టినప్పుడు మాట్లాడి నోరు తెచ్చింది. దేవుడు నోరు ఇచ్చాడు గాడిదకి. ఏమయ్యా ఎందుకు 3 సార్లు కొట్టాను అటు అడిగింది. నీకేం చేశాను అన్యాయము, నేను నీ గాడిదని మొదటి నుంచి నువ్వు నన్ను వాడుకుంటున్నావు కదా, అలా ఆ గాడిదనే కదా ఇప్పుడు నీ ప్రయాణానికి నేను అనుకూలంగా కదా జీవితం కోసం. నా దగ్గర కర్ర ఉంటే కొట్టాను కానీ కత్తి ఉంటే నరికేసామండి, వారికి చంపేసామండి అన్నాడు. అన్న తర్వాత కళ్ళు తెరిచాడు పరమాన్ దేవుడు. ఎదురుగా కత్తి దూసిన దేవత కనపడ్డాడు. ఆ గాడిదని మార్గంలో తప్పించకపోతే నేను ఎప్పుడో చంపేసామంటరా అని చెప్పేశాడు. అప్పుడు తగ్గి మనిషి అయినా వెళ్ళిపోయాడు మార్గంలో, వెనక్కి తిరిగిలా. అప్పుడు వెనక్కి తిరిగితే ఇబ్బంది లేకుండా పోయేది, కానీ వెనక్కి తిరగకుండా డబ్బు మరి ఎక్కడ పోతుందే వెళ్ళిపోయాడు. కాబట్టి డబ్బు పొందాలని ఆతృతగా పరిగెత్తాడు ఆ మనుషులు. వెళ్ళిన తర్వాత ఏమయ్యా నేను పిలిస్తే నువ్వు రాలేదు, నేను నిన్ను గౌరవించలేను అనుకున్నావా, నేను రాజుని కదా, మోయాబీలు రాజుని, నేను మోయాబు దేశానికి రాజుని, నేను గౌరవించలేను అనుకున్నావు, నేను పిలిస్తే ఎందుకు రాలేదని మాట్లాడాడు అని చెప్పేసి అయిపోయింది. ఇదిగో ఈ కొండెక్కి చూడు జనం ఎలాంటి జన్మం, వీళ్ళు శపించాలి అనే ఉద్దేశంతో చూపించాడు. జనము లక్షలాది మంది ఇశ్రాయేలులు కళ్ళ ఎదుట భయంకరంగా ఇసుకుపోసినట్టు కనపడతా ఉన్నారు. వారి కోసమని వ్యతిరేకంగా దీవించడానికి ఒక బలి అర్పించాడు. బలి అర్పించి నోరు తెరిచాడు. నోరు తెరిస్తే దీవులే వస్తున్నాయి. ఏమయ్యా శపించడానికి కదా నీకు డబ్బు ఇచ్చింది, ఇంత ప్రయాసపడి తీసుకొచ్చింది, శపించమని దీవిస్తావేంటి అని తిట్టాడు.
ఇక్కడ శకునం బాగలేదు, వేరే స్థలానికి వెళ్దాం పదా అన్నాడు. వేరే కొండ మీదకి వెళ్ళిపోయాడు. మళ్ళా బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి బలి అర్పించేసి నోరు తెచ్చాడు. నోరు తెస్తే మళ్ళీ దీవుల్లో వస్తున్నాయి. ఏంటంటే నువ్వు శపించడం వెళితే దీవిస్తావంటే వాడిని, నా శత్రువుని దీవించడం అర్థం ఏంటి? నేను శపించబడటమే కదా, ఏంటో నేను చేసిన ఈ పని కార్యక్రమం అన్నాడు. ఇంతకు ఇప్పుడు కుదరలేదు శకునం, ఇంకోసారికి పదాం పదా అని మూడో కొండ మీదకి వెళ్ళాడు. మూడో కొండ మీద మళ్ళీ బలి అర్పించేసి నోరు తెరిచాడు. నోరు తెరిస్తే దీవుల్లో వచ్చేస్తున్నాయి. రాజుగారు వెర్రెక్కిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఏంటో చేసే పని నాకు, నా శత్రువుని దీవించిన అర్థం ఏంటి? నేను శపించడానికి కదా నేను డబ్బిచ్చింది అని సీరియస్ అయిపోయాడు. సీరియస్ అయిపోతే ఏం చేయమంటావయ్యా, దేవుడు దీవించినాక నేను శపించిన వల్ల కుదరలేదు, నేనేం చేసేది? నేను ముందే చెప్పాను కదా, నా నోట్లో ఏం పెడతాడో ఆ మాటనే పలకాలి, నాకు కొత్తగా మాట్లాడి ఎక్కువగా తక్కువగా మాట్లాడి నాకు అధికారం లేదని ముందుగా చెప్పాను కదా అనేసాడు. రాని దగ్గర పిలిచి చెవుడు ఊదాడు. పోదు ఏం ఊదాడంటే, ఇశ్రాయేలు ప్రజల చేత వ్యభిచారం చేయించు, మోయాబు కన్యలను వారి మధ్యలో శిబిరాల మధ్యలో పంపించు. సైనికులు కుటుంబాలకు దూరంగా ఉన్నారు కదా, కుటుంబాలకు దూరంగా ఉన్న సైనికుల మధ్యలో యవనస్తులైన కన్యలను పంపించు. ఈ కన్యలను చూసి ఆ ఇశ్రాయేలు వ్యభిచారం చేస్తారు. వారితో పాటు వారి విగ్రహాలు కూడా పంపించు, విగ్రహాలు తింటారు, దాంతో తేలిపోతుంది, ఇక నేనేం చేయలేనని దులుపు వెళ్ళిపోయాడు మనిషి. అందువల్ల ఈ దుర్బోధ చేసి శపించలేని మనిషి బాలాకురాజుకు చెవులో ఈ దుర్బోధ ఊది వెళ్ళాడు మనిషి. బిలాము నడిచిన తక్కువ త్రావులవి. ఆతురతగా డబ్బు కోసం పరిగెత్తాడు. దేవుని ప్రజలను శపించడానికి పరిగెత్తిన మనిషి. దేవుని ప్రజలను శపించడం మాత్రమే, శపించడానికి కుదరకపోతే దేవుని శాపం వారి మీద ఏ రూపంగా వస్తుందో ఉపాయం చెప్పిన దౌర్భాగ్యుడు బిలాము. ఆ బిలాము నడిచిన తప్పు త్రావుల్లో ఆతురతగా ఈ మనుషులు పరిగెడతారు ప్రవేశించిన వాళ్ళు అని ఆ ప్రవేశించిన దుర్మార్గుల గురించి మరొక ఉదాహరణ తెలియజేశాడు. అందువల్ల గ్రంథంలో ఇలాంటి సంగతులు ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. బోధ దేవుడు మార్చడు. పరిశుద్ధులుగా జీవించాలని కోరాడు, పవిత్రంగా ఉండాలని కోరాడు, నిర్దోషులుగా బ్రతకాలని కోరాడు, నీతి న్యాయాలు తమ జీవితంలో పొల్లి పారాలని కోరాడు. అలాగూ జీవించాలని పరమదేవుడు కోరిన తర్వాత దానికి భిన్నంగా బోధించే బిలాము లాంటి వాళ్ళని ఎవరిని మీరు జాగ్రత్తగా ఉండకుండా చూసుకోవటం బాధ్యత కలిగిన వాళ్ళు. ప్రవేశించిన వారు ఎలాంటి వాళ్ళు అంటే, కయ్యన్ లాగా సహోదరుని ద్వేషించే వాళ్ళు ప్రవేశించారు. రెండవది, డబ్బును ఆశించి బిలాము పోయినట్టుగా ఆతురతగా తప్పు త్రవలకు వెళ్ళిన వారు ఉన్నారు వీళ్ళు. అలాంటి వారుగా ఉండొద్దు దయచేసి అని పరమదేవుని గ్రంథము యోధా పత్రికలో నుంచి ఘోషిస్తూ ఉంది. కాబట్టి గ్రంథం యొక్క సమాచారం ఇది. నీకు అర్థమైందా నా గొడవ? గొడవ అర్థమైతే బాగా అర్థమైతే మరి మంచిది. నమస్కారం. Vai